అందరికీ కూడా ఇవాళ జూమ్ మీటింగ్ లోకి వచ్చిన అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. యాక్చువల్ గా మనం ఫోర్టాన్ గురించి, దాంట్లో టాన్ కాయిన్ గురించి మనకి స్వామి సార్ చెప్తారు. స్వామి సార్ ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఐఐటి కాన్పూర్ నుండి చదువుకొని మనకి మొ- దాంట్లో ఉన్న ఎడ్యుకేషన్ అంతా ఇస్తారనమాట. దీంట్లో ఏంటంటే టాన్ కాయిన్ లో అంటే అది స్టేబుల్ కాయిన్ కాదు, పెరుగుతూ అట్లా ఉంటుంది. కాబట్టి దీంట్లో మంచి ఫ్యూచర్ ఉందండి. నేను ఆ, 30 ఏప్రిల్ రోజున జాయిన్ అయ్యాను దీంట్లో. మన దాంట్లో 25th రోజు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 30th ఇవాళ వరకు నేను 1400 టాన్స్ వచ్చినాయండి నాకు. అంటే నేను పెట్టింది 2 lakhs పెట్టాను నియర్లీ. నాకు వచ్చింది, మీరు 1400 టాన్స్ అంటే ఇవాళ రోజున 4,25,000 అనమాట. అంటే నేను పెట్టిన దానికి నేను డబల్ తీసుకోగలిగాను దీంట్లో. ప్లస్ ఎవ్రీ 10 days కి కూడా ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటది నాన్ వర్కింగ్ లో. అంటే నేనేం వర్క్ చేయట్లేదు, 12 స్లాట్స్ కొనేసుకున్నాను, కూర్చున్నాను. నాకు ప్రతి 10 days కి కూడా ఎవ్రీ 10 days కి ఇన్కమ్ వస్తూ ఉంటది. ప్లస్ దాంతో పాటు కింద టీమ్ ఇన్కమ్ వస్తుంది. మూడోది ఏంటంటే స్పిల్ ఓవర్స్ కూడా వస్తాయి అన్నమాట దీంట్లో. ఈ ఈ ప్రాజెక్ట్ అనేది అంటే మనం చాలా చూస్తూ ఉంటాము. ప్రతి రోజుకో ప్రాజెక్ట్ వస్తుంది కదా అని చెప్పేసి అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది ఈ ఫోర్సేజ్ వాళ్ళ టాన్ ఈ ప్రాజెక్ట్ లో చాలా మంది చాలా సంపాదించుకుంటున్నారండి. ముందల వచ్చిన వాళ్ళు ముందుగా సంపాదించుకుంటున్నారు. ఇవాళ మీరు ఈ ఇవాళ ఈ జూమ్ కు వచ్చిన వాళ్ళందరూ కూడా సార్ చెప్పేది పూర్తిగా వినండి, అర్థం చేసుకోండి. మీరేంటంటే జాయిన్ అయిన తర్వాత కూడా మీరు ఆ యాప్ లో టాన్ కీపర్ యాప్ లోకి వెళ్ళి మొత్తం అన్నిటినీ కూడా ఒకసారి చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటే మీకు బాగా అర్థం అవుతుంది అనమాట. ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా దానంతటా డబ్బులు అవే వస్తాయండి. ఎలా వస్తది ఏంటి అనేది అబ్జర్వ్ అనేది చెయ్యాలి మనం. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే జాయిన్ అవుతాము, తర్వాత అది ఏం జరుగుతుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేయం. కానీ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎక్కడ ఎలా ఉంది ఏంటి, మనకు ప్యాసివ్ ఇన్కమ్ 10 days కి వస్తుంది, అక్కడ కిందే ఉంటది అనమాట. 10 days కి మన యాక్టివ్ లో ఉందా లేదా ఏంటి, అలా అన్నమాట. దీంట్లో ఏంటంటే 6 స్లాట్స్ కొంటే కనుక ఇంకా ఇన్యాక్టివ్ అనేది అవ్వదు అనమాట మనది. అన్కండిషనల్ గా మనకి ఎవ్రీ 10 days కి ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటది. ఎలా వస్తుంది అంటే మేము ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని చెప్తున్నాము. మళ్ళీ ప్లస్ ట్రైనింగ్ లో జూమ్ లోకి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు. దాన్ని ఎలా వస్తుంది ఏంటి అనేది మన స్వామి సార్ మీకు స్క్రీన్ షేర్ చేస్తూ అంతా చెప్తారు. మీరందరూ కూడా అంటే మీకు వచ్చిన మీ టీమ్స్ లో వాళ్ళని కానీ మీ ఫ్రెండ్స్ ని కానీ ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసి ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వమనండి. తర్వాత ఆటోమేటిక్ గా మీరు దీంట్లో వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు, బాగా సంపాదించుకోవచ్చు. మీరందరూ అంటే ఒక రోజులో కూడా ₹1,00,00,000 సంపాదించుకోవాలంటే ఈ టాన్ ప్రాజెక్ట్ లోకి వస్తే సంపాదించుకోవచ్చు. మేము చెప్పేది ఏంటంటే మీరు ఆ ఉద్దేశంతో రండి, సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో రండి. ఖచ్చితంగా కూడా ఇది చాలా మంచి ప్రాజెక్టు. మీరు మోర్ ఇన్కమ్ అనేది తీసుకుంటారని ఆశిస్తూ స్వామి సార్కి ఇస్తున్నాను. స్వామి సార్ వచ్చేసి ఇప్పుడు ఈ టాన్ గురించి పూర్తిగా వివరిస్తారు. మొత్తం ఎట్లా వర్క్ చేస్తది ఏంటి అనేసి మొత్తం అంతా కూడా. స్వామి సార్. థ్యాంక్ యూ స్వామి సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలా క్లియర్ గా నీట్ గా చెప్పేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాంతో పాటు మీకు వచ్చిన ఇన్కమ్ కూడా విత్ ఇన్ షార్ట్ ఆఫ్ పీరియడ్. చాలా ప్రాజెక్టులు ఎలా ఉన్నాయంటే ప్రాజెక్ట్ ఎప్పుడు నడుస్తుంటుంది, కానీ అది ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. దాంట్లో ఉన్న లాభాలు వస్తే రాదో తెలియదు. ఊహల్లోనే జనాలు ఉండిపోతుంటారు అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ ఒక మెథడ్ అనేది నడుస్తుంది ఆ టెక్నాలజీ వరల్డ్ లో. జనాలకు ఆశ పెట్టడం తప్ప వచ్చేది ఏముండదు. కంపెనీలు కూడా క్లోజ్ అవ్వవు. కంపెనీ చూపడానికి అలానే ఉంటది, సైట్ పనిచేస్తుంది, అంత బాగుంటది, కానీ ఫైనల్ గా ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో తెలియదు అనమాట. మేడం వాయిస్ బాగా వస్తుంది, ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? క్లియర్ సార్, క్లియర్ సార్, క్లియర్. అది నెట్వర్క్ ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుతుంది, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి. ఓకే, రైట్ రైట్. ఎస్ మేడం.
ఓకే. సో ఇలాంటి సిచ్యుయేషన్ లో ప్రాంప్ట్ గా కోడింగ్ పెట్టి జెన్యున్ గా ఉన్నటువంటి కాయిన్ ని ఇచ్చే సిస్టమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాటిట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఎందుకు ఫోర్టాన్ చేయాలి, ఫోర్టాన్ ఎందుకు చేయాలి అనేది మీరు ప్రశ్నించుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోర్టాన్ గురించి మీరు చదవడం మొదలు పెడితే, తెలుసుకోవడం మొదలు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమొస్తుంది ఆన్సర్ అంటే, ఇక్కడ ఉన్న స్ట్రాంగ్ బ్యాక్ ఎండ్ పర్సన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉన్నారని, మనకి ఏ ప్రాజెక్ట్ అయినా ఎలాంటి బిల్డింగ్ అయినా పిల్లర్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. పిల్లర్ స్ట్రాంగ్ గా ఉండే ప్రాజెక్టు ఖచ్చితంగా మనకు లైఫ్ ఇస్తుంది. ఎందుకంటే పిల్లర్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి. గాల్లో మెడల్ కడితే ఎలా ఉంటది, పేక మెడల్ లాగా కూలిపోతాయి. బీ కేర్ఫుల్. అందుకొరకే ఇక్కడ ఉన్న పిల్లర్ స్ట్రాంగ్ గా కాదా అని చెప్పడానికి ఒకటి ఏంటంటే, ఇక్కడున్న చరిత్ర, గతంలో ఉన్న చరిత్ర మీరు చూసుకుంటే ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో దాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ముందుకెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. ఇవాళ జూమ్ మీట్కి వచ్చిన అందరికి కూడా, ఫోర్టాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, మీ అందరికి కూడా శుభ సాయంత్రం. నేను మీ స్వామి యాదవ్. క్రిప్టో కరెన్సీ సమాజానికి ఖచ్చితంగా మేలు చేస్తుంది ఏదో ఒక రోజు అనే సంకల్ప శక్తి, దృఢ సంకల్పంతో 100% కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తున్నాం. ప్రపంచంలో మారుతున్నటువంటి టెక్నాలజీ ఈ రోజుల్లో ఒక అద్భుతంగా, ఒక వరంగా మానవుడికి సొంతమైందని చెప్పొచ్చు. ఒకప్పుడు టెక్నాలజీ లేక ఎన్ని కిలోమీటర్లైన కాలినడకన వెళ్ళేవాళ్ళు, యానిమల్స్ ని ఉపయోగించేవాళ్ళు రవాణాకి. సరుకు రవాణా కూడా యానిమల్స్ ఉపయోగించేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో టెక్నాలజీ లేక. ఎప్పుడైతే చక్రం వీల్ అనేది వచ్చిందో, ఆ వీల్ అనేది జీరో అన్నమాట. వీల్ అంటే ఏంటి? జీరో. ఆ జీరోతోనే ఈరోజు హీరోలు అయిపోయారు మానవుడు అని చెప్తున్న ప్రపంచ దేశాల్లో ఎక్కడున్న మానవుడే. తెలివితేటల్లో తారతమ్యాలు ఉంటాయి. వాళ్ళ పెరిగిన ఆ అట్మాస్ఫియర్ లో పట్టి అతనికి తెలివితేటలు వచ్చిండొచ్చు. అంతేగాని మానవుడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వరం ఏంటి అంటే, అప్డేటెడ్ టెక్నాలజీ ఫాలో అవుతూ ప్రపంచ దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక విధంగా మార్పులు చెందుతూ వస్తున్నటువంటి ఈ సిస్టంలో, ఈ సమాజంలో క్రిప్టో కరెన్సీ అనేది ఒక అద్భుతమైన మార్పు నిజంగా. ఎందుకంటే ఒక వ్యక్తి సామాన్యుడి నుంచి సంపన్నుడు కావాలంటే, ఒక లేని స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే, నువ్వు ఏమి చేసినా ఎదగలేవు. అంతే. నా బ్రతుకు ఇంతేనా అంటే, ఎంత నీ బ్రతుకంటే, నువ్వు తినడానికి, ఉండడానికి ఇల్లు ఉంటది, తినడానికి తిండి ఉంటది. అది కాదు కదా లైఫ్ అంటే. డ్రీమ్స్ ఉంటాయి, ఎక్కడికో వెళ్ళాలి మనం, విహారయాత్రలు చేయాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, పెళ్లిళ్ళు బాగా చేయాలి, లైఫ్ ని హుందాగా గడపాలి అనేది ఉంటది. మరి వీటన్నిటికీ ఏం కావాలి? మనీ కావాలి. మరి ఆ మనీ ఈ ప్లాట్ఫామ్ లో దొరుకుతుంది. ఏ ప్లాట్ఫామ్ లో దొరుకుతుంది? క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ లో దొరుకుతుంది. ఎనీ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ అయినా క్రిప్టో దొరుకుతుంది. కానీ అక్కడే మనం పొరపాటు చేస్తున్నాం. ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం తప్పు చేస్తున్నాం. ప్రాజెక్ట్ ని కరెక్ట్ గా గైడ్ చేయడం తప్పు చేస్తున్నాం. అర్థం చేసుకోవడం తప్పు చేస్తున్నాం. కంపెనీస్ మనని ఫాలో అవుతూ, మన సైకాలజీని ఫాలో అవుతూ, మన నెత్తిన టోపి పెట్టే, ఉచ్చులోకి దింపే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మనము మన ఆలోచనలు మార్పు రాకపోతే మనం ఇలాగ మోసపోతూనే ఉంటాం. కాబట్టి మన ఆలోచనలో మార్పు రావాలి. మనం ఎడ్యుకేట్ కావాలి, తెలుసుకోవాలి. తెలియంది మనం 10 మంది ద్వారా తెలుసుకోవాలి, 10 మందికి మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఎదగనివ్వాలి. ఓకే. సో అలాగా అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇన్కమ్ షేర్ అయ్యే విధంగా, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ షేర్ అయ్యే విధంగా వెళ్తే ఇన్కమ్ అనేది, సక్సెస్ అనేది 100% మనకు సొంతం అవుతుంది. మరి ఏ ప్లాట్ఫామ్ లో సొంతం అవుతుందంటే, దట్ ఈస్ ఫోర్టాన్ లో మనకు సొంతం అవుతుంది. కొంతవరకు మీరు మీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే దశగా ఈ ఫోర్టాన్ మీకు అద్భుతమైన దారినిస్తుంది అని ఒక దృఢ సంకల్పంతో నేను చెప్తున్నాను. డే 1 నుంచి కూడా చెప్తున్నాను. ఈ రోజు దాని ఫలితం చూస్తే మైండ్ బ్లోయింగ్, నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ మనం మాత్రం ఎక్కడ వదలకుండా చేస్తున్నాం. దీంట్లో ఉన్న
ఆ శక్తి ఏంటి, దీంట్లో ఉన్న ఆ ఫలితాలు ఏంటి, దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటి, ఈ సిస్టమ్ లో ఉన్న స్ట్రాంగ్నెస్ ఏంటి, ఈ సిస్టమ్ ఉన్న అద్భుతమైన కాయిన్ ఏంటి, అన్ని స్టడీ చేశాం కాబట్టి ఇది ఎప్పటికీ సమాజానికి మానవుడికి ఇబ్బంది కలిగించదు, ఏ వ్యక్తికైనా హాని చేయదు అని తెలుసుకున్న తర్వాతనే బిజినెస్ చేయడం జరిగింది. నైట్ 12 అప్పుడు కూడా నేను గ్రూప్ లో ఒక మెసేజ్ చేశా. ఒకటి కాదు, చాలా మెసేజ్ చేశారు ఆ టైంలో కూడా. ఎందుకు చేశానంటే కొంతమంది ఏం చెప్పారంటే, "సార్ ఇవన్నీ మీరు పీడీఎఫ్‌లో తయారు చేసుకొని చెప్తున్నారా? కంపెనీ ఏమైనా చెప్పిందా అఫీషియల్‌గా?" అఫీషియల్ ఛానల్ నుంచి కంపెనీ చెప్పిన దాని దగ్గర నుంచి మీకు అన్నీ కూడా సెండ్ చేశాను. మీరు కావాలంటే అది చూడండి. ఎందుకంటే ఆ సెండ్ చేసిన విషయాల్లో ఇప్పుడు ఏం సెండ్ చేశాననేది నేను చెప్తాను. గ్రూప్‌లో ఉన్న సభ్యులు ఆ మీనింగ్ అర్థమవుతదన్నమాట ఏంటనేది. సో, ఇక్కడ మీరు చెప్పిన వాటిలో నేను మొట్టమొదటిసారిగా ఫస్ట్ చెప్తున్నా. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి వీళ్ళదంటే చరిత్ర ఇంపార్టెంట్ అండి. ఏ వ్యక్తికైనా ఆ వ్యక్తి ఎలాంటోడంటే అలా లక్షణాలు ఇంపార్టెంట్. ఆయన లక్షణాలను బట్టి ఆయన గుణం తెలుసుకోవచ్చు. ఓకే. ఆయన గత చరిత్రను చూసి మనం జరగబోయే దాన్ని అతని పైన హోప్ పెంచుకోవచ్చు. అలాగే ఈ ప్రాజెక్ట్ పైన మనం ఒకటి చేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ కాదు, ఎనీ ప్రాజెక్ట్ అండి. ఏ ప్రాజెక్ట్ అయినా మీరు అలా దూకేయకండి. ఖచ్చితంగా కొన్ని విషయాలు విడమరిచి దాన్ని తెలుసుకున్న నాడే దాన్ని మనం చేయాలా? వద్దా? అని డిసైడ్ అయిన నాడే మీరు, మీ కుటుంబ సభ్యులు గాని, మేము నమ్ముకున్న వ్యక్తులు గాని ఆ బిజినెస్ చేయడానికి ముందుకు రావాలి గానీ, అంత తప్ప బిజినెస్‌ని చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే కారు డ్రైవింగ్ రాకుండా నువ్వు హైవే ఎక్కుతానంటే ఎంత ప్రమాదకరమో అంత ప్రమాదకరం. కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకుంటూ ముందుకు సాగాలి అనేది నా ఉద్దేశ్యం. భారతదేశంలో భారతీయులు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు మోసపోకూడదు అనేది నా దృఢ సంకల్పం. ఎవరు మన చుట్టం కాదండి. మనం 2 డబ్బులు సంపాదించుకోవాలి, 4 రాళ్ళు పక్కన వెనకలేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా నాలెడ్జ్‌తో పాటు సంపాదించి పెట్టే మార్గం కూడా ఇంపార్టెంటు. నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటు. అందుకొరకే మనం అన్నారు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ అనేది చేసుకోవాలి. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అని చెప్పారు. కాబట్టి లెర్న్ అనేది చాలా ఇంపార్టెంటు. సో, ఆ విధంగా మనం ఫోర్టాన్‌ది గత చరిత్రలో జరిగిన విధానం ఏంటి అని చూస్తే మనకు తెలిసే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎథీరియం. ఎథీరియం ప్రాజెక్ట్ నంబర్ 1 ప్రాజెక్ట్‌గా ఫోర్టాన్‌లో ఉండింది. ఎథీరియం తర్వాత మనకు దాదాపు అంటే 2018లో ఎథీరియం రావడం జరిగింది. ఎథీరియం 2018లో వచ్చిన తర్వాత అంటే ఎథీరియం కాయిన్ కాదు ప్రాజెక్ట్. 4 స్టేజ్ అని గతంలో ఉన్న 4 స్టేజ్ ప్రాజెక్ట్ 2018లో రావడం జరిగింది. ఆ ప్రాజెక్ట్‌లో మొట్టమొదటిసారిగా నా కెరియర్ దాని నుంచి ప్రారంభించడం ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌లో ఎక్కడ మోసం జరగలేదండి. ఏ విధమైన హాని జరగలేదు. కానీ ఎవరైతే మభ్యపెట్టి, ఎవరైతే కోట్లు వస్తాయని చెప్పేసి మభ్యపెట్టి వాళ్ళని రాంగ్ గైడ్ చేశారో దానివల్ల కొంత ఇబ్బంది పడ్డారు అంతే గాని, ఎక్కడైనా ఏ రంగంలో అయినా అంతే. మనం సరైన వేలో ఎళ్ళకపోతే కొద్ది ఇబ్బందులుంటాయి. అలాగనే దాంట్లో ఎథీరియం ప్రాజెక్ట్‌లో కొన్ని గ్యాస్ ఫీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కూడా కొంత ప్రాబ్లమ్ జరిగింది. అది ఇప్పటికి కూడా రన్ అవుతున్నాయి. ఎప్పటికి రన్ అవుతాయి. ఎప్పటికి రన్ అవుతాయి ఇలవి. ఇప్పుడు కూడా మీరు లాగిన్ అయిపోయి దీంట్లో వెళ్లి ఐడీ ఏసుకోవచ్చు. ఎందుకంటే గ్యాస్ ఫీ ప్రాబ్లమ్ వల్ల కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది తప్ప వేరే విధమైన ప్రాబ్లమ్ అయితే కాదు. మేడం స్క్రీన్ షేర్ అయితే మార్క్ అవుతుందా? నేను మార్క్ అక్కడ ఏస్తున్నా మార్క్ అవుతుందా? అవుతుంది ప్లీజ్ సార్. రెస్పాండ్. అవుతుంది. అవుతుంది యెస్. సార్. యెస్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. సో, ఇట్లా అవుతుంది సార్. ఎథీరియం ప్రాజెక్ట్ ఓకే. థాంక్ యూ మేడం. ఎథీరియం తర్వాత మనకొచ్చిన సెకండ్ ప్రాజెక్ట్ ఏంటంటే ట్రాన్. ఈ 2 కూడా లేయర్ 1 సార్ టెక్నాలజీ. వాయిస్ మళ్ళీ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ సార్ అవుతుంది కదా! సార్ నెట్ సరిగ్గా సార్ రావట్లేదు. స్వామి సార్ కట్ కట్ వస్తుందా మేడం? వాయిస్ కట్ కట్ సార్ అవుతుందా? వాయిస్ బ్రేక్ వన్ అవుతుంది సార్. యెస్. యెస్. వాయిస్ 1 కట్ సెకండ్. కట్ వస్తుంది. అవును 1 సార్. అవును సెకండ్. 1 సార్. సెకండ్. నేను కొద్దిగా అవును సార్. వైఫై కొద్దిగా డిస్టెన్స్ లో ఉంది. దానికి ఇది రావట్లేదు అనుకుంటా. అక్కడికెళ్తాను నేను. 1 సెకండ్. 1 సెకండ్. ఓకే సార్. ఓకే. ఓకే సార్.
ఎస్ మేడం. ఎస్ అండి. ఓకే. సార్ సో నాకు సార్ తెలిసి ఇప్పుడు ఇప్పుడు క్లియర్ ఉంది సార్. క్లియర్ ఉంటుంది అనుకుంటాను. ఆ, రైట్. ఉంది సార్, క్లియర్. ఓకే సార్. ఎస్ మేడం. సో దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పేది ఏంటంటే, చరిత్ర చాలా ఇంపార్టెంట్. గతంలో జరిగిన దాన్ని మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్ళాలి. దాంట్లో భాగంగా మనకు లేయర్ 1 టెక్నాలజీలో ఉన్నటువంటి ఈ కాయిన్స్ ఈ రోజు ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చాయనేది మైండ్ బ్లోయింగ్. సో దాంట్లో భాగంగానే ఈ రోజు మనం చెప్పే వాటిలో థర్డ్ వచ్చేసి థర్డ్ కాయిన్ వచ్చేసి మనకు బియూఎస్డి అనేది ఇప్పుడు కూడా రన్ అవుతుంది. బియూఎస్డిలో ఎవరైనా ఐడి వేసుకోవాలన్నా కూడా ఐడి వేసుకోవచ్చు. అదైతే స్టేబుల్ కాయిన్ అన్నమాట. స్టేబుల్ కాయిన్ ఫీచర్ ఉండదు. ఎందుకు ఫీచర్ ఉండదని చెప్పామంటే, ఇప్పుడు ఎథీరియం చూసాం. ఎథీరియం వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయింది. ఆ రోజు మీకు ఉన్నటువంటి కాయిన్స్ ఎంత సంపాదించుకుంటే ఒక ఒక అట్లీస్ట్ 1 కాయిన్ మీరు వచ్చినా కూడా ఈ రోజు దాని వాల్యూ 4 lakhs వెళ్ళి దాదాపు 2 lakhs క్రాస్ అయిపోయింది. ట్రాన్ $1 ఎప్పుడు కూడా $1 ఉండేది దాని చరిత్రలో ఇప్పుడు దాదాపు 10 అబౌవ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 12 దాటిపోయింది. ఇప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంటాయి కామన్. సో ఇది స్టేబుల్ కాయిన్. బియూఎస్డి అనేది స్టేబుల్ కాయిన్. అయితే ఏంటి ఇప్పుడుకున్న భిన్నమైన కాయిన్ ఏంటి, మనం ఎందుకు ఈ ప్రాజెక్ట్ మళ్ళీ ఇప్పుడు చేయాల్సి వస్తుందంటే, గతంలో నేను చేసిన ప్రాజెక్టు ఎథీరియం. ఎథీరియం చేసిన తర్వాత వీటిలో అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు నేను. ఎందుకు చూపించలేదంటే, పబ్లిక్ ని జాయిన్ చేపిస్తాం బాగానే ఉంటది, కానీ ఫ్యూచర్ ఉండే కాయిన్ కావాలి. సంపాదించుకునే ఇన్కమ్ ఎన్నో ఇంతలు పెరిగిపోవాలి. అప్పుడు ఏం చేయాలంటే కాయిన్ లో పర్ఫార్మెన్స్ ఉండాలి. అప్పుడే చేయాలనే దాంతో ఆగి ఉన్నా. ఆ టైంలో మనకు టాన్ అనేది 4 సైజ్ వాళ్ళు 4 టాన్ తీసుకురావడం జరిగింది. ఈ 4 టాన్ ద్వారా ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుందనేది అర్థమైంది. ఎందుకు అంటే, ఈ 4 సైజ్ వాళ్ళు చేసిన ప్రాజెక్టు 100% డీసెంట్రలైజ్ లో ఉంటుంది, బాగానే ఉంటుంది. మ్యాట్రిక్స్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది, అది కూడా సూపర్. ఇంకా ఏంటంటే, టాన్ కి వాల్యూ చాలా ఉంది. ఆల్రెడీ మీకు టాన్ గురించి చెప్తున్నాను. టాన్ కాయిన్ గురించి మెసేజెస్ కూడా పెడుతున్నాను. ఎందుకంటే టాన్ కాయిన్ ఫీచర్ ని చూస్తే మనము మైండ్ బ్లోయింగ్. వరల్డ్ వైడ్ గా క్యూఆర్ కోడ్ ని రిలీజ్ చేసింది. మీకు అది కూడా పంపించాను గ్రూప్ లో. వరల్డ్ వైడ్ గా క్యూఆర్ కోడ్ అంటే ట్రావెలింగ్ ఫుడ్. మీరు ఎక్కడైనా ఖర్చు చేయండి, ఎంతైనా చేయండి, టాన్ కాయిన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. లైవ్ ఈకో సిస్టమ్. టెలిగ్రామ్ వాళ్ళ కాయిన్ ఇది. టెలిగ్రామ్ నుంచి వచ్చిన కాయిన్ కాబట్టి టెలిగ్రామ్ ఆల్రెడీ ట్రాఫిక్ ఉంది. కమ్యూనిటీ ఉంది. 900 మిలియన్ 900 మిలియన్ కమ్యూనిటీ ఉంది. సో ఇంత కమ్యూనిటీ ఉన్నటువంటి ఈ కాయిన్ కి చూస్తే మనం మైండ్ బ్లోయింగ్. కాబట్టి ఈ కాయిన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు కూడా మిస్ కావద్దు అనేది నేను చెప్పడం. సో డీసెంట్రలైజ్ నాన్ ప్లేయింగ్ ద ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ దట్ unites people from around the world and opens the boundless possibilities of the new economic financial system. సో వీళ్ళు చేసే డీసెంట్రల్ ప్రాజెక్ట్స్ ద్వారా ఖచ్చితంగా ఒక మంచి ఎకనామికల్ సిస్టమ్ అయితే మనం బిల్డ్ చేసుకోగలం. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ ఫోర్సేజ్? సో ఫోర్సేజ్ ద్వారా మన బెనిఫిట్స్ ఏమున్నాయంటే, 100% డీసెంట్రలైజ్ ఉంది, 100% ట్రాన్స్పరెంట్ గా ఉంది, 24/7 మనకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఫోర్సేజ్ సేఫా కాదంటే 100% సేఫ్ అండి. బ్లాక్ చైన్ ఉంది కాబట్టి 100% సేఫ్. హౌ టు స్టార్ట్ యూజింగ్ ఫోర్సేజ్? మీరు ఈ ఫోర్సేజ్ లో టాన్ ని చేసుకోవాలంటే టాన్ కీపర్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. టాన్ కీపర్ ద్వారా మీ అప్లైనర్ ఐడిని ఎంటర్ చేసి రెఫరల్ లింక్ ని టాన్స్ సిద్ధంగా చేసుకొని యాక్టివేట్ అవ్వాలి. మీకు వచ్చేది కూడా ఏంటంటే టాన్స్ అన్నమాట. సో ఇది ఈ విధంగా ఈ పార్ట్నర్స్ చూస్తే రిజల్ట్ చూస్తే దాదాపు 34 కోట్ల 3,45,00,000 53,719 క్లయింట్స్ అకౌంట్స్ అన్నమాట. ఇక్కడ వీళ్ళకు ఉన్న చరిత్ర చిన్న విషయం కాదండి. కోట్లలో ఉన్నారు పార్ట్నర్స్. ఇన్కమ్ చూస్తే ఇంకా కోట్లలో ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా గెయిన్ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి 24 గంటలు ఆ గ్రీన్ కలర్ కనపడుతుంది కదా, 342, 6,155 అని చెప్పేసి ఇవి డాలర్స్. ఇది అకౌంట్స్ విత్ ఇన్ 24 అవర్స్ లో వరల్డ్ వైడ్ గా వచ్చేటివి అనమాట. సో వీళ్ళ ప్రయాణంలో మనం ఒకసారి వీళ్ళ ప్రయాణం చూద్దాం. వీళ్ళ ప్రయాణం మనకు ఏం చెప్తుంది అని చెప్పేసి మనకు అర్థం చేసుకుందాం. సో ఎథీరియం నుంచి ఎలా ట్రావెల్ అయ్యారు, టిఆర్ఎక్స్ కి ఎలా వచ్చారు, బియూఎస్డికి ఎలా వచ్చారు, ఇప్పుడు టాన్ ఏంటి అని నేను చెప్పాను కదా. అక్కడ మనకు వాళ్ళు పంపించిన వీడియోనే మీకు చూపిస్తున్నాను. వాళ్ళు ఎవరో క్రియేట్ చేసింది కాదు.
వాళ్ళు చేసిన వీడియోనే మనకి ఏ విధంగా మనకు ఇది ఆ ప్రయాణం ఇక్కడ Online revolution wasn't enough. We've previously conquered Ethereum, Tron, and BNB chain. Now, a new era begins. Speed, privacy, scalability. Not just a blockchain, an entire digital universe. We're coming to Dawn. A new level, a new launch. Some moments change everything. This is one of them. Global launch. Massive momentum. This is your moment. The fourth chain changes everything. Launching soon on Telegram. రైట్. సో మనకు తెలుసు 10 days ఒకసారి ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నాం. 100% డీసెంట్రలైజ్ ఉంది ప్రాజెక్ట్. 100% మనం దీన్ని ట్రస్ట్ చేయొచ్చు, ట్రాన్స్పరెంట్ గా ఉన్న సిస్టమ్. అయితే గమనించండి, బ్లాక్ చైన్ అంటే నాట్ ఓన్లీ బ్లాక్ చైన్, టెక్నాలజీ ఉన్నటువంటి ఒక యూనివర్స్ తయారవుతుందని చెప్తున్నాను ఈ బ్లాక్ చైన్. టాన్ బ్లాక్ చైన్ అనేది అంత అద్భుతంగా ఉంది అని. సో అందుకే రైట్ పర్సన్, రైట్ టైం, రైట్ వే మీకు వచ్చినప్పుడు 100% కరోడ్పతి అవుతారు. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు లేదని ఫేక్ ప్లాన్స్ కి, ఆర్ఓ సిస్టమ్ కి ఊహల్లో వైక మెడల్ కట్టే ప్లాన్లకు వెళ్ళిపోయారంటే 100% రోడ్డుపతి అవుతారు. బీ కేర్ఫుల్. సో సెంట్రలైజ్డ్ డిసెంట్రలైజ్డ్ ఖచ్చితంగా తేడాలు తెలుసుకుని వెళ్ళండి. ప్రాజెక్టు అది లాంచ్ అవుతుంది, రేపు ఇది లాంచ్ అవుతుంది, రేపు దాంట్లో అంత అప్డేషన్స్ ఉన్నాయి, దీంట్లో ఇది వస్తుంది, అది వస్తుంది అనేవన్నీ కూడా మీ ఫండ్ ప్రాబ్లం చేయొచ్చు. మీ ఫండ్ మొత్తం కూడా సైట్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డీసెంట్రలైజ్డ్ ఏంటంటే ఒకసారి ప్రాజెక్ట్ ని డిజైన్ చేసిన తర్వాత దాంట్లో అప్డేషన్స్ అవ్వడం కుదరదు, దాంట్లో ఫండ్ ని కంట్రోల్ చేయడం కుదరదు, షట్ డౌన్ చేయడం కుదరదు. ఎంత కాలమైన ఈ భూమి మీద ఈ కరెంటు, నీరు, గాలి, ఇంటర్నెట్ ఉన్నంత వరకు, అంటే ఏంటి, మానవుడు ఉన్నంత వరకు, పంచభూతాలు ఉన్నంత వరకు ఈ సిస్టమ్స్ ఉంటాయి. ఇది మాత్రం 100% మీరు ఎవరికైనా చెప్పండి. ఎందుకంటే అందులోనే ఉంది అసలైన ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకు అంత చెప్తున్నామంటే బ్లాక్ చైన్ అనేది అలాంటిది కాబట్టి. సో బ్లాక్ చైన్ గురించి తెలియని వాళ్ళు, క్రిప్టో గురించి తెలియని వాళ్ళు మోస్ట్లీ నేను సండే స్పెషల్ క్లాస్ తీసుకుందామని చూస్తున్నా. బేసిక్ నాలెడ్జ్ ఇస్తూ దీనిపైన అవగాహన కల్పిద్దామని. నేను నైట్ లోపల ఆ టైం కూడా చెప్తాను. బేసిక్ నాలెడ్జ్ అండి క్రిప్టో పైన. దాని తర్వాత ఫోర్టాన్ పైన నుంచి కూడా మనకు ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది దాంతోపాటు. సో సండే ఏదే టైం అనేది నాకు కొద్దిగా మెసేజ్ చేయండి. మీ టైం, ఎక్కువ మంది ఏ మెసేజ్ చేశారు, ఏ టైం కన్వెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఒక టైం పెడతాను. ఆ టైంలో మనం కండక్ట్ చేసుకుందాం ప్రోగ్రామ్. రైట్. సో ఈ ప్రాజెక్ట్ లో విత్డ్రాల్ ఉండదు, నో పెండింగ్, నో వెయిటింగ్. మీ కాయిన్ ఎక్కడ అమ్మాలో టెన్షన్ ఉండదు. మీ కాయిన్ వచ్చేసి ఏంటి, టాన్. టాన్ అనేది ఏంటంటే వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 270 వ్యాలెట్స్, క్రిప్టో ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయినటువంటి పవర్ఫుల్ కాయిన్. వరల్డ్ వైడ్ గా కాయిన్ గీకోలో దాని వాల్యూ 18th ర్యాంక్ ఉందన్నమాట. కాయిన్స్ క్రిప్టో కరెన్సీలో 18th ర్యాంక్. డీసెంట్రలైజ్ కాయిన్ అండ్ లేయర్ 1 టెక్నాలజికల్ ఉన్నటువంటి కాయిన్, లైవ్ ఈకో సిస్టమ్ ఉన్నటువంటి కాయిన్, ఇన్ ఫ్రంట్ లైన్ అంటే మన ప్రపంచంలోనే ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి కాయిన్. ఇంకా బ్యాక్ లైన్ ఏం లేదు దీనికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కాయిన్ కి దూసుకుపోయేది ఒకటే మన అదృష్టం అని చెప్పేసి దీని వాల్యూ తక్కువలో ఉంది. సామాన్యుడుగా కొని అందుబాటులో ఈ కాయిన్ ఉండడం వల్ల ఈరోజు దీని కాయిన్ కొని దాచుకోవడం ఒక ప్రాసెస్ అయితే, ఈ కాయిన్ లో ఎంటర్ అయ్యి ఇలాంటి ఫోర్టాన్ ప్రాజెక్ట్ లో ఎంటర్ అయ్యి బోలెడ్ అన్ని కాయిన్ సంపాదించుకోవడం ఇంకో ప్రాసెస్. ఏ ప్రాసెస్ బాగుంటది? కొని దాచుకోవడం అంటే మీరు ఎంత కొన్నారో అంత దాచుకుంటే దాని రేట్ పెరిగినప్పుడు పెరిగిన రేట్ తింటారు. కానీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఎన్నో రెట్ల కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది, వస్తూనే ఉంటున్నాయి. ఎలా ఉంటున్నాయంటే ఇక ప్లాన్ అంత అద్భుతంగా డిజైన్ చేశారు. గతంలో జరిగిన 4 స్టేజ్ లో కొన్ని మిస్టేక్స్ వల్లనే కొంత ఇబ్బందులు జరిగాయని చెప్పేసి 4వ ప్రాజెక్ట్ అంటే 4 స్టేజ్ లో మిస్టేక్ కాదు, కాయిన్ సెలెక్షన్ అండ్ డిజైన్ ఆల్సో. డిజైన్ అంటే ఏంటి, ఇన్వెస్టర్స్ కి కూడా ఇన్కమ్ వచ్చే విధంగా ప్లాన్ చేయలేదు. ఓన్లీ వర్కింగ్ చేసుకున్న వాళ్ళకే ఇన్కమ్ వచ్చే విధంగా చేశారు కాబట్టి అక్కడ కొంత డిస్టర్బెన్సెస్ జరిగాయి. ఇప్పుడు దాన్ని రీసెర్చ్ చేసి మరి ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ వచ్చేలాగా అద్భుతంగా డిజైన్ చేయడం, ఇది నాకు నచ్చిందండి. మీకు ఈ ప్రాజెక్ట్ ని మీరు చూడండి, కావాలంటే యూట్యూబ్ లో
ఎవ్వరు కూడా సీరియస్ గా చేయట్లేదు. ఎవరు తెలుగు వాళ్ళు. హిందీ వాళ్ళైతే వాళ్ళు ఏ ప్రాజెక్ట్ అయినా సీరియస్ గా చేస్తారు. తెలుగు వాళ్ళు సీరియస్ గా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే చెప్తున్నా, వాళ్ళకు ఎంత పెడితే ఎంత వస్తది తెలియాలి ఫస్ట్. అంటే ఏంటి లీడర్‌కి. జనాలు ఏమైపోయినా పర్వాలేదు. లీడర్ ఏం చేయాలి? నాకెంతొస్తది? ఒక వ్యక్తి జాయిన్ అయితే నాకెంతొస్తది? నేను పని చేయడం ద్వారా 100 మంది బాగుపడతారు. 100 మంది నుంచి 1000 మంది బాగుపడతారంటే ఆయనకు నచ్చదు. నేను వర్క్ చేస్తే నాకెంతొస్తదో చెప్తే ఫస్టు నేను చేస్తా. లేదంటే చేయను. ఇలా అయిపోయారు జనాలు. సో, ఆర్‌ఓఐ సిస్టమ్ చెప్పండి. ఎంతమందినైనా ఇరికించేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమైతదో వాటికి సంబంధం లేదు. సో, అలాంటి ధోరణి ఉంది కాబట్టి, ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఫ్రెష్‌గా ఉంది మార్కెట్. తర్వాత వస్తారండి. నిజం తెలుసుకున్నప్పుడు నిజం నిప్పు లాంటిది గదా! కాగదది. నిజం తెలుసుకున్నప్పుడు అందరొస్తారు. సో, ఈ టాన్ కాయిన్ గురించి మాత్రం మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే టాన్ బ్లాక్ చైన్ ఇది. ఇది ఇన్వెస్ట్‌మెంట్ కూడా మనం టాన్‌లోనే చేస్తున్నాం. మనకొచ్చే రిటర్న్స్ కూడా ఏంటంటే టాన్‌లోనే వస్తున్నాయన్నమాట. ప్రతిది గూడా మీరు గమనించండి. బ్లాక్ చైన్ ఏంటి? టాన్ బ్లాక్ చైన్. ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? టానే పెడుతున్నాం. రిసీవ్ చేసుకునేది ఏంటి? టానే చేసుకుంటాం. గ్యాస్ ఫీ ఏంటి? టానే. దీనికి కావాల్సిన వాలెట్ ఏంటంటే టాన్ వాళ్ళదే ఓన్ వాలెట్ ఉంది. ఎవరి మీద డిపెండ్ కాలేవాడు. టాన్ బ్లాక్ చైన్. ఇప్పుడు టాన్ వాలెట్ కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. మాది త్వరలో వాలెట్ కూడా వస్తుంది. వెబ్3 వాలెట్ త్వరలో మాది మార్కెట్‌లో రిలీజ్ అవుతుంది. త్వరలో మా కాయిన్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ అసలు వచ్చిందే లేదు వాడు. వాడు ఏడుపు మాత్రం జీవితాంతం ఏడుస్తూనే ఉంటాడన్నమాట. అది వచ్చేది లేదు, సచ్చేది లేదన్నమాట. సో, అలాగా కొన్ని చాలా జనాలను మభ్యపెట్టి ఇబ్బంది పెడుతున్నాయండి. బీ కేర్‌ఫుల్. సో, టాన్ వితౌట్ యాప్‌తో కూడా మనం దీన్ని బిజినెస్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ద్వారా మనం దీన్ని బిజినెస్ చేసుకోవచ్చన్నమాట. సో, అయితే ఇందులో ప్రతి ఒక్కరికి కావాల్సిందేంటంటే, మరి ఇన్‌కమ్ ఎలా జనరేట్ అవుతది? అద్భుతంగా రీసెర్చ్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ని ఎంతో మందికి ఇన్‌కమ్ వచ్చేలాగా డిజైన్ చేశారు అని చెప్తున్నాం. మరి ఏ విధంగా ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా అందరికి సపోర్టివ్‌గా ఎళ్తున్న సిస్టమ్ ఇది. ఎలా సపోర్టివ్‌గా ఎళ్తుందని మనం అబ్జర్వ్ చేస్తే, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్‌లైన్ నుంచి మనకు సపోర్ట్ ఉంటుంది. అప్‌లైన్ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ అప్‌లైన్ వర్క్ చేస్తే బాగా గమనించండి. అప్‌లైన్ వర్క్ చేస్తే 50% డౌన్‌లైన్‌కెళ్ళిపోతుంది. 50% ఇమ్మీడియేట్‌గా డౌన్‌లైన్‌కెళ్ళిపోతుంది. క్రాస్ లైన్‌కెళ్ళిపోతుంది. ఓకే. ఇది బాగా గమనించండి మీరు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది తెలియకుండా మీరు ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ కావద్దండి. ఎందుకంటే ఇప్పుడు మన మన ఐడీ ఎలా ఫార్మ్ అవుతదంటే ఇలా ఫార్మ్ అవుతుంది మన ఐడీ. ఐడీ ఫార్మ్ అనేది ఇలా అవుతది. గమనించండి. 6 మ్యాట్రిక్స్ ప్లాన్ అన్నమాట ఇది. 6 మ్యాట్రిక్స్ ప్లాన్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డోంట్ మిస్. ఇది తెలియకుండా మీరు బిజినెస్ చేయలేరు. ఓకే. ఈ 6 మ్యాట్రిక్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతదంటే చాలా కంపెనీలో ఈ ప్రీవియస్ 4 స్టేజ్‌లో కూడా ఎలా ఉండిందంటే, ఇక్కడ ఇందులో చేసిన ఇన్‌కమ్ అప్‌లైన్‌కి 100% ఎళ్ళేది. అప్‌లైన్‌కి 100% ఎళ్ళేది మనకొచ్చేది కాదనమాట. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చేసిన బిజినెస్‌లో 50% అప్‌లైన్‌కెళ్తుంది. మరో 50% మనకొస్తుందనమాట. ఇక్కడ చూసారా అద్భుతంగా ఎంత అద్భుతంగా చేశారో? 50% అప్‌లైన్‌కి, 50% నీకు వస్తుంది. యెస్. దీని తర్వాత మళ్ళీ మన డౌన్‌లైన్‌లో టీమొచ్చిందనుకోండి. ఈ డౌన్‌లైన్‌లో ఈ పర్సన్ ఎవరైతే ప్లేస్‌మెంట్ అయ్యారో, ఈ పర్సన్ మనకు ప్లేస్‌మెంట్ ఎప్పుడైతే ఇక్కడ వచ్చారో, ఇతనికి మళ్ళీ మనం ఇంకో వ్యక్తిని రెఫర్ చేశామనుకోండి. ఆ వ్యక్తి ఇక్కడ ప్లేస్‌మెంట్ అవ్వడం వల్ల, ఇక్కడ 50% ఇతనికి ఎళ్ళిపోయి, మరో 50% మనకొస్తుంది. ఇది బాగా గమనించండి. తర్వాత ఇదే పర్సన్‌కి ఇంకో ఇన్‌కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఎప్పుడు జనరేట్ అవుతుంది? మనం ఇంకో పర్సన్‌ని లీడర్ రెఫర్ చేసినప్పుడు, ఆ రెఫర్ చేసిన అమౌంటు ఇతను ఎవరో తెలీదు ప్లేస్‌మెంట్ అయ్యాడు. ఇతను 50% 100% తీసుకున్నాడండి. అతను పెట్టిన స్లాట్ పైన 100% తీసుకున్నాడు ఇన్‌కమ్. బాగా గమనించండి. 100% ఇన్‌కమ్ ఎవరు తీసుకున్నారండి? ఎవరో నేను చెప్పిన మాటకొచ్చి నా మీద నమ్మకంతో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి ఈరోజు 100% తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు? నా ద్వారా వచ్చిన ఈ పర్సన్ అయితే, ఈ పర్సన్‌కి 50% ఇతని నుంచి ఇతనికెళ్ళిపోయి, మరో 50% నాకు రావడం జరుగుతుంది. తర్వాత ఇతల వైపు ఉన్నారు చూసారా? ఇతల వైపు కూడా సేమ్ అదే ఉంటది. ఇతల వైపు కూడా ఈ పర్సన్ రావడం వల్ల నేను వర్క్ చేస్తే, మీరు వర్క్ చేస్తే మీ డౌన్‌లైన్ టీమ్ కూడా ఇలానే జరుగుతుంది. ఇది బాగా గుర్తించండి. మీరు వర్క్ చేస్తే ఇలా అవుతుంది. మీరు వర్క్ చేయకపోయినా సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్ పవర్ పెంచింది. ఎలా పవర్ పెంచింది? నేను చెప్తానది. సో, ఇక్కడ ఈ పర్సన్‌ది కూడా ఇన్‌కమ్ 50% రావడం జరుగుతుంది. 50% అప్‌లైన్‌కి రావడం జరుగుతుంది. మళ్ళీ ఇది 50% రావడం జరుగుతుంది. 50% అప్‌లైన్‌కి రావడం జరుగుతుంది.
ఇలాగా మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు మళ్ళీ ప్లేస్మెంట్ అవుతారు. వీళ్ళకి వచ్చేసి కూడా మళ్ళీ ఇలా ఫామ్ అవుతుంది అనమాట. అంటే వీళ్ళకి సపరేట్ అండి. ఇది లింక్ సిస్టమ్ కాదు మళ్ళీ. మొత్తం కూడా 1-12 స్లాట్స్ ఉంటాయి. 1-12 స్లాట్స్ ఉంటాయి. ఈ 12 స్లాట్స్ కి ఎలా టీమ్ సపోర్ట్ ఇస్తుందంటే చూడండి, ఒక అప్ లైన్, డౌన్ లైన్ సపోర్ట్ ఇచ్చినట్లు ఈ అప్ లైన్ కి క్రాస్ లైన్స్ కూడా ఉంటాయి కదా ఇలాగా. ఈ అప్ లైన్ కి క్రాస్ లైన్స్ కూడా ఉంటాయి కదా. ఈ క్రాస్ లైన్స్ కూడా ఇతనికి సపోర్ట్ వస్తుంది అనమాట. చూసారా? ఈయన ఎవరు ఈ పర్సన్ అంటే, ఈ పర్సన్ సిస్టమ్ మీద నమ్మకంతో వచ్చిన వ్యక్తి. ఈ సిస్టమ్ లో డబ్బులు పెడితే ఇన్వెస్ట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి అని నమ్మకంతో వచ్చిన వ్యక్తికి ఎక్కడెక్కడ మనకు ఎన్ని రూపాయలుగా మనకు వస్తుంది, అప్లైన్ దగ్గర నుంచి, అప్లైన్ టీం దగ్గర నుంచి వచ్చే క్రాస్ లైన్ టీం, అప్లైన్ నుంచి ఇలాగ మనకు వస్తూ ఆయన టీం కనుక చేసుకోగలిగితే డౌన్ లైన్ టీం కూడా సేమ్ అటాచ్మెంట్ అండి. సేమ్ అటాచ్మెంట్. డౌన్ లైన్ టీం వాళ్ళ క్రాస్ లైన్, మళ్ళీ వాళ్ళ క్రాస్ లైన్ ఉండడం వల్ల మళ్ళీ డౌన్ లైన్ టీం నుంచి మళ్ళీ వాళ్ళ క్రాస్ లైన్ టీం నుంచి. చూసారా? ఈ విధంగా ఇన్కమ్ అనేది చాలా 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 వేగంగా వస్తుంది. అందరు కూడా ఇన్కమ్ జనరేట్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. ఇది ఇక్కడ మెయిన్ సిస్టమ్ చెప్పే విధానం. దీని ద్వారా మనకు ఏమొస్తాయి, ఎంత సంపాదించుకుంటాం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అప్ లైన్ నుంచి, డౌన్ లైన్ నుంచి, క్రాస్ లైన్ నుంచి వాళ్ళ బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో టీము అందరి దగ్గర నుంచి సపోర్ట్ అవుతూ, షేర్ అవుతూ వచ్చినటువంటి సిస్టమ్ ఇది. మనకు దాన్ని ఏమంటాం? యాక్టివ్ ఇన్కమ్ అంటున్నాం. అంటే పని చేసుకుంటూ అందరు వెళ్ళిపోతే వచ్చేదాన్ని, అలాగా స్పిల్ అవుతూ వచ్చేదాన్ని ఏదైనా యాక్టివ్ ఇన్కమ్ అంటున్నాం. అయితే ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండడం వల్ల దీన్ని ఒక పర్సన్ యాక్టివ్ గా ఉన్నప్పుడు, యాక్టివ్ గా చేసుకున్నప్పుడు ఆ లింకప్లు అన్ని కూడా అలా కలిసి రావడం వల్ల అతనికి వచ్చే ఇన్కమ్ ని మనం యాక్టివ్ ఇన్కమ్ అంటున్నాం. నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే నేను చెప్పాను కదా, ఒక పర్సన్ ఎంటర్ అయ్యి ఆయన ఎవరో అప్లైన్ పనిచేసినా, ఎవరో క్రాస్ లైన్ పనిచేస్తున్నా అలా వచ్చి 50%, అలా వచ్చి ఇంకో 50%, అలా వచ్చి 100% తీసుకెళ్లిపోతున్నాడు కదా అద్భుతంగా. టాన్స్ వస్తున్నాయి కదా. ఇక్కడ ఏమొస్తున్నాయి? టాన్స్ వస్తున్నాయండి. డాలర్స్, స్టేబుల్ డాలర్స్ రావట్లే. అవన్నీ తీసుకెళ్లి ఏం చేయలేం మనం. మన సంపదని రెట్టింపు చేసుకోవాలి. మనం నిద్రపోతున్న మన సంపద పెరగాలి. మన విహారయాత్రలో ఉన్న సంపద పెరగాలి. మనం ఎక్కడున్నా సంపద పెరగాలి అంటే మనకు స్టేబుల్ కాయిన్స్ సరిపోవు. ఫ్లెక్సిబుల్ కాయిన్స్ కావాలి. ఫ్యూచర్ ఉన్న కాయిన్స్ కావాలి. ఎస్పెషల్ గా బిట్ కాయిన్ లాంటి కాయిన్స్ కావాలి ఎస్పెషల్ గా. మరి అలాంటి అద్భుతమైన కాయిన్స్ ఏమైనా ఉన్నాయా అంటే టాన్ కాయిన్ అనేది అద్భుతంగా ఫ్యూచర్ ని క్రియేట్ చేయబోతుందని నేను చెప్పడం కాదు. మీరు యూట్యూబ్ లో వెళ్ళి చూసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు చెప్పడం కాదు. యూట్యూబ్ లో అనలిస్టులు చెప్తున్నారు. టాన్ కాయిన్ గురించి మీరు చూడండి. ఇదొక్కటే కాకుండా ఇది కూడా అన్ని సిస్టమ్ లో చూసామండి. మరి ఇందులో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, ఇందులో ఉన్న మహా గొప్పతనం ప్యాసివ్ ఇన్కమ్. ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఈ రోజు ఈ సిస్టమ్ ని, కమ్యూనిటీని కాపాడుతుంది. రేపొద్దున ఇదే ప్రాణం వాయువుగా ఉండబోతుంది. ఎందుకు అంటే వరల్డ్ వైడ్ గా ఎక్కడ ఎవరు జాయిన్ అయినా అక్కడ పర్సన్ దగ్గర నుంచి 25% ఒక స్లాట్ లో నుంచి తీసుకోవడం ద్వారా ఆ అమౌంట్ ని ఎవ్రీ 10 డేస్ ఒకసారి మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలా లాస్ట్ టైం డిస్ట్రిబ్యూట్ చేసిన డాలర్స్ ఎంత తెలుసా? $1,11,000. $1,11,000 డిస్ట్రిబ్యూట్ చేసింది వరల్డ్ వైడ్ గా. అందులో నా వాట ఎంత తెలుసా? 10 డేస్ కి నా ఇన్కమ్ 35,000 INR లో చెప్తున్నా మీకు. 35,000 టాన్లు వచ్చాయండి నాకు. టాన్లు ఎన్ని వచ్చాయి? 135 టాన్స్ వచ్చాయి. 135 టాన్స్. దాని వాల్యూ ఈ రోజు 300 అనుకుంటే రేపు పొద్దున ఎంత ఉంటుంది దాని వాల్యూ? 600. దాని తర్వాత 6,000. దాని తర్వాత 6 lakhs. దాని తర్వాత ₹1,00,00,000 కూడా కావచ్చు. సో అంత ఫ్యూచర్ ఉన్న సిస్టమ్. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వాలి. ఇవి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనము అరకొరగా తెలుసుకునే నాలెడ్జ్ ప్రమాదకరం. కాబట్టి ఖచ్చితంగా ప్లాన్, ప్రజెంటేషన్ ఏం చెప్తున్నారు అనేది జూమ్ రాగలిగితే బెటర్. లక్కీ 1 సెకండ్ అండి, 1 సెకండ్. ఎస్ అండి, ఓకే. సో ఇలాగ మనకు ఈ అద్భుతమైన ఈ ప్రాసెస్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుందని చెప్తున్నాం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లెవెల్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్ ఏ విధంగా ఎంత పెడితే ఎంత వస్తుంది మన భాషలోనే మాట్లాడుతున్నాం. మీరు పెట్టిన అమౌంట్ కి మీరు కొన్న స్లాట్ ఏదైతే ఉందో అండి, లింకప్ ఉందండి. ఈ స్లాట్ కి దీనికి ఎలా లింకప్ ఉందంటే
అది ఆఫ్ చేసేది ఫ్యాన్, ఆ ఫ్యాన్ లైట్ ఆఫ్ చేసేది. సో ఎలా లింకప్ ఉందంటే మీరు గమనించండి, స్పిల్ ఓవర్ ఇన్కమ్ ద్వారా మీకు వచ్చే ఇన్కమ్ 2x ఇన్కమ్, స్పిల్ ఓవర్ ద్వారా వచ్చే ఇన్కమ్ 2x ఇన్కమ్ మనం తీసుకుంటున్నాం. ఓకే, స్పిల్ ఓవర్ ద్వారా వచ్చేది 2x తీసుకుంటున్నాం. దాని తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ ఏం చేస్తున్నాం అంటే డిపెండ్స్ ఆన్ లెవెల్స్ పర్చేస్. ప్యాసివ్ ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ లెవెల్ పర్చేస్ మీద దాన్ని డిపెండ్ అయి ఉంటుంది, రైట్. సో తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ ఫ్రమ్ సిక్స్త్ స్లాట్ నుంచి మనకు ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇలాగా మనం చూస్తే లెవెల్స్ మరి ఏంటి అంటే లెవెల్ 5 కొన్న వాళ్ళకు ఏమొస్తుందంటే ఇక్కడ కొంచెం కరెక్షన్ చేయాలండి. యాక్చువల్ గా 1 to 5 ఉన్న వాళ్ళకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, కండిషనల్ ప్యాసివ్ ఇన్కమ్. కానీ ఫ్యూచర్ లో వాళ్ళు అన్ని టైమ్స్ ఇన్కమ్ తీసుకోవాలంటే మాత్రం సిక్స్త్ స్లాట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఏం చేశాడంటే ఖచ్చితంగా సిక్స్త్ స్లాట్ తీసుకున్న వ్యక్తికి మాత్రమే అతని సిక్స్త్ స్లాట్ తీసుకుంటే 6x అంటే ఆయన పెట్టే 21,000 దాదాపుగా, అంటే ఆ రోజు టాన్ వాల్యూని బేస్ చేసుకొని ఆయన పెట్టిన 21,000 ఏదైతే ఉందో ఈ 21,000కి 6x తీసుకుంటే మనకు టోటల్ గా 1,26,000 రూపాయలు అనేది ఆయన తీసుకోవచ్చు పని చేయకుండా, ఏ విధమైన పని చేయకుండా. ప్యాసివ్ ఇన్కమ్, స్పిల్లోవర్ ఇన్కమ్, మంత్లీ 3 times 10 days కి వచ్చే ఇన్కమ్ రెండు కలిపి కూడా 1,26,000 రూపాయలు ఆయన తీసుకోవచ్చు. ఒకవేళ ఆయన లెవెల్ 12 కొన్నాడు అనుకోండి, ఇక్కడ ఆయన పెట్టే ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా 6 lakhs అవుతే వచ్చే 12 కాబట్టి నంబర్ 12 కాబట్టి 2x కాబట్టి 72 లక్షలు ఆయన ఏం పని చేయకుండా తీసుకుంటారండి. కానీ ఒక బ్యూటీ ఇక్కడ గమనించండి, ఆయన 72 లక్షలు తీసుకున్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్, అది తీసుకోవడానికి ఒక 1 year పట్టింది అనుకుందాం, 1.5 year పట్టింది అనుకుందాం. ఆయన చేసే పని అయితే ఏం లేదు కదా. ఆయన పెట్టిన దానికి అద్భుతంగా అవకాశం కనుక కలిసి వచ్చి టాన్ రేట్ పెరిగింది అనుకోండి, 72 లక్షలు కాదు ఆయన అంతకి ఎన్నంతలో తీసుకోవచ్చు కూడా తెలియదు. ఎందుకంటే బిట్ కాయిన్ చూసుకుంటే మనం 2009లో ₹1 ఉన్న బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 1,20,00,000 అయింది. ఎందుకు, ఎప్పుడైంది, ఎన్ని సంవత్సరాలు పట్టింది, నథింగ్. అది తీసి పెట్టుకున్న వ్యక్తికి ఏం చేయకపోయినా అన్ని రెట్లు సంపద పెరిగిపోయింది. పిజ్జా తిన్న వ్యక్తి పిజ్జాకి టిప్పుగా వెయిటింగ్ బాయ్కి టిప్పుగా బిట్ కాయిన్ పోయిన అలా నెగ్లిజెంట్ గా ఉన్నటువంటి అమౌంట్ ని ఈరోజు కోట్లకు ఎదిగిపోయింది. సో ఏది చెప్పదండి, నేను కోట్లు అవుతానని చెప్పదు. అలాగా వచ్చినటువంటి వాటిలో టాన్ కాయిన్ మనకు లైవ్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. వేరేటివన్నీ కథలు ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి, ఫ్యూచర్ లో అవుతుందని చెప్తున్నాం కానీ అవుతో లేదో తెలియదు. కానీ ఇది లైవ్ లో ఉంది కాబట్టి మీరు దీన్ని మిస్ కావద్దని నేను చెప్తున్నా. సో ఈ విధంగా మనకి ఇన్కమ్ జనరేట్ అనేది మీరు పెట్టిన దానికి ప్యాసివ్ ఇన్కమ్ గా వస్తుందండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీకు ఏదైనా డౌట్ అని కూడా మళ్ళీ మాట్లాడతాం, రైట్. తర్వాత మీరు ఇందులో టీమ్ విత్ 60 members, ఓన్లీ 60 మందిని టీమ్ చేసుకొని మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేస్తే 1 crore తీసుకోవచ్చు. ఈ టేబుల్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ టేబుల్లో ఉన్న ప్రాసెస్ మొత్తం కూడా మీరు గమనించవచ్చు. 300 రూపీస్ ఒక టాన్ వాల్యూ ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు మీరు సంపాదించవచ్చు. ఎప్పటికి, ఎంత ఇన్వెస్ట్మెంట్ తో, 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో. 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో మీలో పవర్ ఉంటే, మీలో జీల్ ఉంటే, సంపాదించుకోవాలని మీకు ఒక కళ నెరవేరాలని ఉంటే మాత్రం, పట్టుదల ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు సంపాదించవచ్చు 1 కోటి రూపాయల అక్షరాలు. ఎంతతో, జస్ట్ చూడండి ఇక్కడ ఇవి స్లాట్స్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇవి స్లాట్స్ 1 to 12 దాకా స్లాట్స్ చూపిస్తుంది. తర్వాత లెవెల్ వైజ్ గా మీరు ఏ లెవెల్ బై చేస్తున్నారో మీ టీం కూడా ఆ లెవెల్ బై చేస్తూ వస్తే, మీరు లెవెల్ 1 బై చేశారు, లెవెల్ 1 నుంచి 30 members కనుక వస్తే మనకు వెంటనే 3,000 తీసుకుంటున్నాం. 3,000 వెంటనే క్యాష్ వచ్చేస్తుంది. ఒకవేళ 60 members అయితే 6,000 మనం తీసుకుంటున్నాం. లెవెల్ 2 లో కనుక మనం వస్తే ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఏమవుతుంది, 600 రూపీస్ అవుతుంది టాన్స్ వాల్యూ. చూస్తే ఇక్కడ చూస్తే మనకు 6,000 వస్తుంది 30 members కి, 60 members కి 12,000 వస్తుంది. అయితే ఇక్కడ సైక్లింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనకు లైఫ్ టైం మొత్తం కూడా ఐడి ఫ్రీగా సైక్లింగ్ అవుతుంటది, రీఫ్రెష్ అవుతుంటది, మళ్ళీ ఇన్కమ్ తీసుకుంటుంటది, రీఫ్రెష్ అవుతుంటది, ఇన్కమ్ తీసుకుంటుంటది. దాన్ని ఒక సైక్లింగ్ అంటాం అనమాట. ఒకసారి ఒక సైక్లింగ్ అవుతుంది కాబట్టి సైక్లింగ్ సిస్టమ్ అంటాం. ఇలాగా 3rd లెవెల్ కూడా మనము మన టీమ్ తో పాటు, మీరు ఎక్కడ పెద్ద లక్షలు కోట్లు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇక్కడ 1000 రూపీస్, అట్లీస్ట్ 1000 రూపీస్ తో మీ టీమ్ స్టార్ట్ చేస్తే, మీరు ఆ టీం ని కట్టుబడి గైడ్ చేసి
ఖచ్చితంగా మోటివేట్ చేసి ముందుకెళ్తే 1 by 1 బై చేస్తూ వచ్చిన ఇన్కమ్ తో 2x ప్రాఫిట్ తీసుకుంటూ ఎలా వస్తుంది 2x ప్రాఫిట్? నేను ఇప్పుడు సింపుల్ చెప్తాను. 2x ప్రాఫిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇలా మీ ఐడీస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ మీ ఐడీస్ ఉన్నాయి, ఇలా మీ ఐడీస్ ఉన్న దానికి నేను ఒకటి చెప్తాను, ఇది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఏంటనేది. ఓకే, సో మీ ఐడీస్ అయితే ఫామ్ అయితే ఉన్నాయో ఇలాగా చూడండి, సింపుల్ గా చెప్తాను, ఇదొక్క దాని ద్వారా మీకు మొత్తం ప్లాన్ అర్థమైపోతుంది. రైట్, ఇలా ఉన్న ఐడిలో మీకు ఒక పర్సన్ ఎంటర్ అయ్యారండి. ఒకటో స్లాట్ తీసుకుందాం. ₹1,00,000 ఎలా సంపాదించాలో చెప్తాను. ఒకటో స్లాట్ తీసుకుందాం. ఇది ఒక స్లాట్, దీని వాల్యూ ఎంత అంటే 1 టాన్. దీని వాల్యూ ఎంత? 1 టాన్. 1 టాన్ దీని వాల్యూ మనం స్టార్ట్ చేసాం. 1 టాన్ కంటే ఏంటి? ₹300. కానీ మనకు కండిషన్ ఏంటి? ఖచ్చితంగా మినిమం 3 టాన్స్ ఉండాలి, కానీ అది ఏం తీసుకోదు, మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తుంది మీకు. కాబట్టి 1 టాన్ దీని వాల్యూ ₹300 అంతే. పెట్టిన తర్వాత ఇందులో మనం ఏం చేసాం, ఒక మెంబర్ ని యాడ్ చేసాం. ఈ మెంబర్ ద్వారా మనకి ఏమొచ్చింది? 0.5 టాన్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, 0.5 టాన్ వచ్చింది. మళ్ళీ ఇంకొక మెంబర్ ని యాడ్ చేసాం. ఈ మెంబర్ ద్వారా మనకి ఏమంత వచ్చింది? 0.5 టాన్ వచ్చింది. రైట్, మళ్ళీ ఇలాగే సేమ్ ఇలాగా ఒక మెంబర్ని యాడ్ చేస్తాం. ఇతనికి మళ్ళీ 0.5 వెళ్ళింటది, మనకు కూడా 0.5 వెళ్ళింటది. అప్పుడు మనకి ఎంత ఇన్కమ్? 0. మనతో పాటు ఎవరు బాగుపడుతున్నారు? అప్లైన్ కి ఇన్కమ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ 0.5. మళ్ళీ మనకు వస్తుంది, మన కింద ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. అది సిస్టమ్. ఇలాగా మళ్ళీ ఇతర సైడ్ చూశారు కదా, ఇది 0.5, మళ్ళీ ఇది 0.5, మళ్ళీ ఇది రీఫ్రెష్ అవుతుంది. దీంట్లో 4 ఇన్కమ్ వస్తాయండి, 2 రీఫ్రెష్ అయిపోతాయి. ఓకే, ఈ 2 రీఫ్రెష్ అయ్యాయి అనుకోండి, ఈ 4 ఇన్కమ్ ఇస్తాయి. ఆ విధంగా మనకు మళ్ళీ 0.5 రావడం జరుగుతుంది. ఆ రీఫ్రెష్ అయినప్పుడు ఎవరికి వెళ్తాయి? మన టీంకి వెళ్తాయి. మనం నమ్మి వచ్చిన వాళ్ళకి తింటారు అది కూడా. సో ఈ విధంగా మనకు 2 టాన్స్ సంపాదించుకున్నాం. ఒక్కదానికి డబల్ అయిపోయింది. రైట్, సో ఈ విధంగా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతూ లెవెల్ ని బై చేస్తూ, అందరి టీం ద్వారా లెవెల్ ని బై చేస్తూ, టీం ద్వారానే మనం జనరేట్ చేసుకుంటూ వస్తే మన ఇన్కమ్ ఎంత తెలుసా? ₹1,00,00,000 మనం తీసుకోవచ్చు. ₹1,00,00,000 మనం తీసుకోవచ్చు. ఇందులో ఎన్ని రోజులు పడుతుందంటే, డిపెండింగ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. ఈ రోజు రాత్రికి ₹1,00,00,000 తీసుకోవచ్చు మీరు, మీలో అంత శక్తి ఉంటే. అంత అద్భుతమైన సిస్టమ్. ఈరోజు చూడండి, మనం పెట్టే ఎంత? ₹1,000, మహా అంటే ఎంత? ₹21,000. సో ఒక్కసారి ఆలోచిస్తే, ఒక పిల్లవాడికి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనం 1,50,000, 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాం వాడి పైన. ఒక సంవత్సరానికి అట్లీస్ట్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తాం అనుకున్నాం. వాడి జీవితాంతం చదివిన, వాడి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు జాబ్ వచ్చేంత వరకు, వాడు జాబ్ చేసిన తర్వాత ఎంత సంపాదిస్తాడో మనకు నో క్లారిటీ. కానీ ఇక్కడ అదే ₹1,00,000 నువ్వు పెట్టగలిగితే, నువ్వు క్లారిటీగా చెప్తున్నాం, ఇక్కడ టాన్ ఫీచర్ అనేది అంత అద్భుతంగా ఉంది కాబట్టి, టాన్ పర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా ఉంది కాబట్టి, దీని వెనకాల బ్యాక్ ఎండ్ ఏంటి? కోర్సేజ్ వాళ్ళ అద్భుతమైన కోడింగ్ ఉంది కాబట్టి, ఫ్యూచర్ లో నాన్ వర్కింగ్ ఇన్కమ్ మీరు ఒక్క టాన్ వచ్చినా ఒక 1 ఇయర్ తర్వాత చూసుకోండి మీ ఇన్కమ్ ఎంతో. ప్యాసివ్ ఇన్కమ్ 1 టాన్ వచ్చి పడుతున్నా మీరు ప్యాసివ్ ఇన్కమ్ తక్కువ వస్తుందని ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఇది ఈ రోజు మీకు అనిపిస్తుంది, ఆ రోజులో కూడా బిట్ కాయిన్ ని వాడు ఎవరైతే పిజ్జా తిన్నాడో, వాడు ఎవరికైతే వెయిటర్ కి బిట్ కాయిన్ ని టిప్ గా ఇచ్చాడో, వాడు కూడా అదే అనుకున్నాడు, ఈ బిట్ కాయిన్ నా దగ్గర పెట్టుకుని నేనేం చేస్తారో పోయి పదా అని చెప్పేసి వాడికి ఇచ్చేసాడు అనమాట. సో అలాగా ఇచ్చిన బిట్ కాయిన్ ఈ రోజు ఏమవుతుంది? ₹1,00,00,000 వెళ్ళిపోయింది. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేసినా మనకే నష్టం తప్ప వేరే వాళ్ళకి నష్టం కాదు. రైట్, సో పిల్లవాడి చదువుకి ఎలా పెడుతున్నాం, మ్యారేజ్ కి ఎలా ఖర్చు పెడుతున్నాం. ఓకే, సో ఈ విధంగా చూసుకుంటే మనం వృధా చేసే ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ లో అవి తిరిగి రావు కూడా. ఒక ఇల్లు కట్టించినా ధనికుడు కాలేవు అని వారన్ బఫెట్ చెప్తాడు. ఒక కారు కొన్నా నువ్వు ధనికుడు కాలేవు అని వారన్ బఫెట్ చెప్తాడు. ఆయన భాషలో ఏంటంటే, నువ్వు ఇల్లు కట్టిన లగ్జరీ, కారు కొంటే లగ్జరీ అవసరం లేదు. లగ్జరీ చూసుకునేవాడు లైఫ్ లో సక్సెస్ కాడు, ధనికుడు కాడు. దాని అర్థం మీనింగ్ చాలా ఉంది దాని వెనకాల. అది అర్థం చేసుకుంటే క్లారిటీగా అందరికి అర్థమవుతుంది ఎందుకు చెప్పాడండి వారన్ బఫెట్ ఆ విధంగా. రైట్, సో ఈ విధంగా చూసుకుంటే మనకు చాలా ఫ్యూచర్ ఉన్న కాన్సెప్ట్ గా పోర్టాన్ మీకు ఇవ్వగలదని నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ బ్యూటీ ఏదో చూస్తున్నాం, ఆ డబ్బు ఏదో చూస్తున్నాం, అందరికి ఎలాగా ఇన్కమ్ షేర్ అవుతుందో చూస్తున్నాం. ఇప్పుడు మనం చూద్దాం, లెవెల్ 1 యాక్టివేషన్ చేసాం, లెవెల్ 2 యాక్టివేషన్ చేసాం, 3 ఇలా 1 by 1 వెళ్ళాలి. 12 వరకు మనం వెళ్ళాలి. 12 కూడా నాన్ వర్కింగ్ వాళ్ళకు 2x ప్రాఫిట్ ఇస్తాయి,
దాని తర్వాత ఒక రెఫర్ చేసిన మళ్ళీ 2x ఇస్తాయి, దాని తర్వాత మళ్ళీ రెఫర్ చేసిన 2x ఇస్తాయి. అలా అన్లిమిటెడ్ గా 2x సంపాదించుకుంటూ పోవచ్చు. నాట్ ఓన్లీ 2x తో ఐడి క్లోజ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. రైట్, మీరు వర్క్ చేసుకుంటా అంటే ఎంతవరకు అని ఇస్తుంది. ఇలాగ నేను ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ అనమాట ఇది. ప్రతి డాట్ కూడా పర్పుల్ కలర్ లో ఉన్న ప్రతి డాట్ కూడా ఇన్కమ్ షేర్ అవుతుంది అందరికి. ఎవరి ఐడి అయితే ఇక్కడ ప్లేస్మెంట్ అయిందో మళ్ళీ కింద వచ్చినప్పుడు వాళ్ళ ఐడికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎవరి ఐడి అయితే కింద వచ్చిందో వాళ్ళకు మళ్ళీ తర్వాత జనరేట్ అవుతుంది. ఈ విధంగా లింకప్ పెట్టాడు. ప్రతి ఒక్కరికి ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా. గతంలో చూసిన ప్రాజెక్టులు ఇలా లేవండి, దయచేసి తేడా గమనించండి. గతంలో చేసిన ప్రాజెక్టులు ఎవరికి రెఫరల్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఇప్పుడు మాత్రం ఫాస్ట్ గా అద్భుతంగా వచ్చాయి. ఇప్పుడు మేడం గారు కూడా చెప్పారు, విత్ ఇన్ 2 months లో మేడం పెట్టిన ఇన్కమ్ ఆల్మోస్ట్ డబుల్ ఇన్కమ్ తీసుకున్నారు ఇన్వెస్ట్మెంట్ కి. చాలా అద్భుతం, చాలా అద్భుతం. సో ఇలాగా రీఫ్రెష్ అవుతూ 50% టీమ్ షేర్ అవుతూ ఎప్పటికప్పుడు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎవ్రీ 10 days కి ఇన్కమ్ 25% ఎక్స్ట్రా కలెక్ట్ చేసిన స్లాట్ నుంచి వరల్డ్ వైడ్ గా తీసుకొచ్చిన అమౌంట్ ని 50% డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. 100% షేరింగ్ లో 50% 6 to 12 స్లాట్స్ కొన్న వ్యక్తులకు అన్కండిషనల్ పాసివ్ ఇన్కమ్ ఎవ్రీ 10 days మీ వ్యాలెట్ లో డైరెక్ట్ గా టాన్ కాయిన్ వస్తుందండి. అద్భుతమైన టాన్ కాయిన్ వచ్చి పడుతుంది. మరి అలాగా బిట్ కాయిన్ వచ్చి పడితే బలం ఉండేది కదా. సేమ్ రేపొద్దున బిట్ కాయిన్ అవుతుంది అనుకోండి, అంతే అవ్వచ్చు. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్. ఆ నెగ్లిజెన్స్ ఆ గతంలో మరి బిట్ కాయిన్ నేను అవుతాను ఇంత ఫేమస్ అని చెప్పిందా నీకు? చెప్పినా విన్నామా? వినలేదు కదా. సో మరి టాన్ చెప్తుంది, వింటున్నామా? ఇది కూడా వినం. రేపొద్దున ఎవరైతే దాన్ని గట్టి పట్టుకొని చేశారో ఆ వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి ఇలా ఎవరెస్ట్ శిఖరం లాగా ఉంటాడు, మన కింది నుంచి అర్రే బాబు ఆ రోజు మనం చెప్తే వినలేదు, వాడు చేశాడు, వాడు ఇప్పుడు ఈ రోజు ఇంత ఎదిగాడు. ఇవి వద్దు. కాబట్టి మనం ఎదగాలన్నప్పుడు నువ్వు పట్టుకో, గట్టి పట్టుకో, స్ట్రాంగ్ గా ఉండు. ఎవరు చెప్పిందంత కూడా వినకు. ఇప్పుడు మనం చెప్తాం చాలా మీటింగ్లో, నేను చెప్పేది ఏంటంటే గుర్రం బండి జట్కా బండి చూసారా, దానికి ఎందుకు అబ్బా డెకరేషన్ కళ్ళకు కడతారు గంతులు అనుకుంటుంది నేను. అంటే ఇది ఎవరైనా చెప్పారో నాకు తెలియదు కానీ నా ఓన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దాని గమ్యానికి అది చేరుకోవడానికి ఆ పక్కల అరుపులు, పక్కల మెరుపులు దానికి ఏమి కనపడకుండా దాని గమ్యం, దాని రూట్ దాన్ని చేరుకోవడానికి పెట్టారు అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. సో అలాగా మనం కూడా మన కళ్ళ గంతులు కట్టుకోవాలి. అంటే సైడ్లకి ఇలాగ పెట్టుకోవాలి. అంటే ఐ మీన్ ఎవరు చెప్పింది వినకుండా మన పర్ఫార్మెన్స్, మన గోల్ ఏంటో దాన్ని నమ్ముకోవాలి. ఈ కాయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి. మన ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలో దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి. అద్భుతంగా ఇన్కమ్ ప్లాన్ ఉంది. అద్భుతంగా మీరు సంపాదించగలరు. అద్భుతంగా సామాన్యుడు కూడా ధనవంతుని చేయగలదు. 100% నేను చెప్పగలుగుతున్నాను. ఓకే. సో మరి నేను అంతటితో రాలేను కదా సార్, నేను 21,000 పెట్టలేనంటే మీరు 2వ స్లాట్ నుంచి స్టార్ట్ చేసిన అట్లీస్ట్ మీ దగ్గర 2 స్లాట్ వరకు అంటే 2,000 రూపాయలు ఉన్నా కూడా ఈ బిజినెస్ లోకి ఎంటర్ కావచ్చు. అక్కడ నుంచి పాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. 2వ స్లాట్ నుంచి పాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. గతంలో జరిగిన ప్రాజెక్టులు లక్షలు కట్టించుకున్నాయండి, మీకు తెలీదు. ఒక్కొక్కరు 8 lakhs 10 lakhs పెడితేనే పాసివ్ ఇన్కమ్. అప్పు చేసి పెట్టారు మరి పాసివ్ ఇన్కమ్ కొరకు. అలాగా వస్తుంది, రాయల్టీ వస్తుందంటే అప్పు చేసి పెట్టారు. అదేమో ఇప్పుడు అప్డేషన్ ఉంది, అదేమో ఇప్పుడు కొంత డిస్టర్బెన్స్ గా ఉంది. కానీ మహా ఉన్నతమైన ప్రోగ్రామ్ గా తీర్చిదిద్దబోతున్నారు. ఫ్యూచర్ లో అది జరిగితే అద్భుతంగా ఉంటది. కానీ అలా అద్భుతాలు గాళ్ళు లెక్కలు పనికిరావు కదండి, లైవ్ ఉండాలి. కాబట్టి లైవ్ అనేది చాలా ఇష్టం, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ జరగదు. చిన్న అమౌంట్ తోనే పాసివ్ ఇన్కమ్ తీసుకునే శక్తి అందరికి లేకపోయినా ఇక్కడ మాత్రం ఉంది, ఈ ప్లాట్ఫామ్ లో ఉంది. కాబట్టి మీకు నచ్చినప్పుడు, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు స్లాట్ పెంచుకోవచ్చు. దాని ద్వారా మరింత మీకు పర్సెంటేజ్ పెరుగుతుంది, మరింత పాసివ్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. డిపెండింగ్ ఆన్ స్లాట్ పర్చేసింగ్. హై స్లాట్ హై ఇన్కమ్, హై వర్క్ హై రిటర్న్స్. రైట్. సో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకున్న మనకు వస్తుంది. దాన్ని మనం లీడర్షిప్ బోనస్ అంటాం. దాన్ని 30% వస్తుంది. వరల్డ్ లో టాప్ పాసివ్ ఇన్కమ్ తీసుకున్నానండి. ఇప్పటికి కూడా నేను కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్టింగ్ డేలో నేను లేను, చేయలేదు, అబ్జర్వ్ చేశాను. ఎలాగా ఈ మార్కెట్ లోకి ఏదొస్తే అలా దూసుకుపోయే రకం కాదు. అంటే అలాగా ఐడియాస్ జనాలను అంతా తీసుకెళ్లి దిబ్బలో పాడేయడం కాదు, మనకు అది అలవాట్లేదు. స్టడీ చేసి జనాలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, దీని ద్వారా 4 పైసలు సంపాదించగలరు అనుకున్నప్పుడే ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేసి పెట్టాలనే ఉద్దేశంతో ఆగాను. నచ్చింది, దీంట్లో ఉన్న సిస్టమ్ నచ్చింది, దీంట్లో విధానం నచ్చింది, పాసివ్ ఇన్కమ్ షేరింగ్ చేయ విధానం నచ్చింది, లీడర్ దగ్గర నుంచి 50% ఇచ్చి జనాలకు ఇవ్వడం నచ్చింది. ఎస్, ఇలా చేయాలి. అప్పుడే జనాలకు పాసివ్ ఇన్కమ్ యాడ్ అవుతుంది, జనాల ఇన్వెస్ట్మెంట్ కి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అలానే సక్సెస్ఫుల్ గా మనం వెళ్తున్నాం. మీ క్యాలెండర్ లో మీ డేట్స్ అక్కడ
రౌండ్ అప్ చేసి పెట్టుకోండి. 10వ తారీఖు, 20వ తారీఖు, 30వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా 2వ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళకు ప్యాసివ్ ఇన్కమ్ యాడ్ అవుతుంది. టాన్స్ వస్తున్నాయి. టాన్స్ బికమింగ్ మరో బిట్ కాయిన్ గా మారబోతుంది. ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా దాని గురించి మీకు ఎటువంటి టెన్షన్ లేదు. డోంట్ మిస్. ఓకే, ఓపెన్ నెట్వర్క్ ల పేరు పొందినటువంటి కాయిన్ టాన్ కాయిన్. ఫర్ ఎవ్రీ వన్, ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకోవచ్చు. అలాంటి ఉన్నటువంటి కాయిన్ ఏ డీసెంట్రలైజ్ అండ్ ఓపెన్ ఇంటర్నెట్ డిజైన్ టు ఆన్ బోర్డ్ 500 million people ఆన్ చైన్, బిల్ట్ బై ద కమ్యూనిటీ యూజింగ్ టెక్నాలజీ డెవలప్డ్ బై టెలిగ్రామ్. టెలిగ్రామ్ వాళ్ళది అనమాట ఇది కూడా. సో ఇది టెలిగ్రామ్ కాయిన్ కాబట్టి దీనికి ఆల్రెడీ లైవ్ ఈకో సిస్టమ్ అని చెప్తున్నాం. దీని కాయిన్ ప్రైస్ ప్రస్తుతానికి ప్రతి ఒక్క పేదవాడికి అందుబాటులో ఉంది. ప్రతి ఒక్క పేదవాడు దాన్ని కూడా అవ్వడానికి అవకాశంగా టాన్ ఉంది. బట్ డోంట్ మిస్ ఇట్. టోటల్ సప్లై 5.13 బిలియన్ ఉన్నప్పటికీ దీని వాల్యూ ప్రజెంట్ గా ఉన్న సప్లై ఏంటంటే 2 అంటే హాఫ్, మొత్తం కూడా హాఫ్ లో ఇప్పుడు రన్ అవుతుంది. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది దీనికి. దీని ర్యాంక్ 18, మార్కెట్ క్యాప్ చూస్తుంటే $7.28 బిలియన్ ఉంది. సో ఈ విధంగా మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో మార్కెట్ క్యాప్ చూసుకుంటే 8.04 బిలియన్ డాలర్స్ ఉంది మార్కెట్ క్యాప్. సో చాలా ఫ్యూచర్ ఉంది. దీన్ని బట్టి చూస్తే మీకు చాలా ఇన్కమ్, చాలా కాయిన్ రేట్ పెరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, సో లైవ్ ఈకో సిస్టమ్ ఉంది, వండర్ఫుల్ ఈకో సిస్టమ్ ఉంది. ఈ ఈకో సిస్టమ్ ద్వారానే దీనికి కాయిన్ కి ఇంత ఫీచర్ రాబోతుంది. ఓకే, వాట్ ఈస్ ఫోర్టాన్? ఫోర్టాన్ అనేది తెలుసు అందరికి, వరల్డ్ నెంబర్ 1 ప్లాట్ఫామ్. మరి ఈ ప్లాట్ఫామ్ బ్లాక్ చైన్ లో నడుస్తుంది. ఈ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ వాళ్ళ ఈకో సిస్టమ్ తో టైప్ అయి ఉంది. ప్రాజెక్ట్ అన్ని కూడా డీసెంట్రలైజ్ లో రన్ అవుతాయి, స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా రన్ అవుతాయి. మాన్యువల్ మేనేజ్మెంట్ లేదు, రూమ్స్ లేవు, స్కామ్స్ లేవు, ఎలాంటి బోగస్ కాదు. ఇట్ ఈస్ ఏ multi-million strong community that builds strength from within. Every participant influenced growth. Every step is recorded on the blockchain. Every reward goes to directly from person to person. ఇంత అద్భుతంగా డిజైన్ చేశారండి. ఎలాంటి మార్పులు చేర్పులు, ఎలాంటి చేంజెస్, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఓపెన్ నెట్వర్క్ లో ప్రతి ఒక్కరు కూడా చూసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు. సో 900 మిలియన్ యూజర్స్ ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా ఉన్నారని చెప్పేసి వాళ్ళ పీడిఎఫ్ లోనే ఇచ్చారు. ద ఈకో సిస్టమ్, పవర్ఫుల్ ఈకో సిస్టమ్, ఫీచర్ కలిగిన ఈకో సిస్టమ్. ఆల్రెడీ వాళ్ళకి యాప్స్ ఉన్నాయి, మినీ యాప్స్ ఉన్నాయి, ఆల్రెడీ మినీ బాట్స్ ఉన్నాయి, ఆటోమేషన్ అండ్ ఈజీ ఆఫ్ కమ్యూనికేషన్, పేమెంట్స్ క్యూఆర్ కోడ్ ద్వారా వరల్డ్ వైడ్ గా. అండ్ వీసా కూడా గవర్నమెంట్, ఒక యుఏఈ గవర్నమెంట్ తో టైప్ అయి వీసా కూడా టాన్ ద్వారా ఇవ్వడం అనేది ఇంకో అద్భుతమైన అప్డేషన్ అది. సో ఇవన్నీ చూస్తే మైండ్ బ్లోయింగ్. టాన్ వాల్యూ పెరుగుతుందని మనం చెప్పొచ్చు. సో మీకు మీ పర్సనల్ ఇన్విటేషన్ కాకుండా ఓవర్ఫ్లో నుంచి, ఓవర్ఫ్లో సప్లై నుంచి, డౌన్ లైన్ నుంచి రావడం ద్వారా ఇందులో మీరు ఇన్కమ్ గెయిన్ కావచ్చు. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే చెప్పాను కదా, బేస్ లెవెల్ ప్రాఫిట్, పొటెన్షియల్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మీరు 2x తో క్లోజ్ కాకుండా ఉండాలంటే దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. అంతే కదండి, డబ్బులు వస్తున్నప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకుంటాం, లేనప్పుడు అది వేరే విషయం. 2x అని చెప్పి టో పెట్టే దానికంటే 2x తర్వాత మళ్ళీ వర్క్ చేసుకుని ఇంకో 2x ఇస్తుంటే మంచిదే కదా. సో ఆ వేలో ఇది రన్ అవుతుంది. సో ఇలా ఇది పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుందంటే ఖాళీగా మనం బాక్సెస్ ఓపెన్ అయితే కొన్న వెంటనే ఇలా ఉంటాయి. ఇలా పర్పుల్ కలర్ లో మనకు వచ్చిన డాట్స్ ప్రతి 4 కూడా మనకి ఇన్కమే. అది రీఫ్రెష్ అనేది ఇలా ఉంటాయి. రీఫ్రెష్ వెళ్ళిపోతుంది, షేర్ అవుతుంది మళ్ళీ 100%. ఇలాగ షేరింగ్ డిస్ట్రిబ్యూషన్ లో 50% వాటా అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇది అండి దీనికి సంబంధించినది. సో లెవెల్ ఎప్పుడెప్పుడు మీరు చెక్ చేసుకోండి. మీరు డౌన్ లైన్ వాళ్ళు మీకు క్రాస్ చేయకుండా చూసుకోండి. మీకు వచ్చిన ఇన్కమ్ కూడా అప్డేషన్స్ అవుతూ ఉండండి. ఆ ఇన్కమ్ కూడా మీకు ఓవర్గా ఇన్కమ్ వచ్చినా కూడా మీకు లాస్ట్ లెవెల్ ఫ్రీజ్ అవుతుంది. మళ్ళీ అప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి, నెక్స్ట్ లెవెల్ ఇన్ టైంలో కొనకపోతే మళ్ళీ మీకు ఇన్కమ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది కూడా అబ్జర్వ్ చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వచ్చిన డేటా ఇక్కడ ఏంటంటే స్లాట్ రేట్ ఎంత ఉంది, దానికి డాలర్లు ఎంత, ఐఎన్ఆర్లు ఎంత అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జాయిన్ విత్ G9 టీమ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం, ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ అడగదలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాం. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజన్స్ లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్స్ ఉన్న వాళ్ళకు క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ రోజు నేను కొంచెం క్వశ్చనర్ కి టైం పెట్టాను. సో G9 టీమ్ అంటే ఎవరి టీం, ఎవరి దగ్గరైనా జాయిన్ కావచ్చు అండి. ఎవరు అందరు కూడా ఆల్మోస్ట్ నా టీం 2000 దాకా ఉంది ఇప్పుడు మన తెలుగు ప్రాంతాల్లో. ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక ఈ 4 స్టేట్లలో 2000 మంది దాకా ఉన్నారు. ఎవరు ఎక్కడి నుంచి జాయిన్ అయిపోయినా మీరు జస్ట్ G9 టీమ్ అని చెప్పినాక నేను సర్వీస్ ఇస్తాను. ఇందులో కొంచెం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే ఇక్కడ ఇందులో మార్నింగ్ కాల్స్ వచ్చిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ పర్సన్, మీరు టాన్ ఎలా కొనాలో మీకు నాలెడ్జ్ లేకపోయినా, మీరు టీం ఎలా చేయాలో నాలెడ్జ్ లేకపోయినా నేను ట్రైనింగ్ ఇస్తాను అండి ప్రతి ఒక్కరికి.
మీరు మీరు పెట్టినటువంటి అమౌంట్ కి అన్యాయం జరగదు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే మీరు మీ టీం చేసుకున్న సర్వీస్ మీరు ఇవ్వకపోయినా మేము ఇస్తాం. మీరు జస్ట్ అటాచ్ చేసి గ్రూప్ లో యాడ్ చేయండి చాలు. వాళ్ళు జూమ్ కి వస్తారు. వాళ్ళకి మేము టాన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ టాన్స్ మేము కొనడం కూడా జరుగుతుంది. ఐఎన్ఆర్ లో మార్చి ఇవ్వడం కూడా జరుగుతుంది. అక్కడ దాని గురించి ఏ భయం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం. మేడం ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి మైక్ ఇవ్వండి, మాట్లాడదాం. ఇంకా రైట్ చేయలేదు సార్ ఎవరు కూడా. రామకృష్ణ. రామకృష్ణ గారు సార్, నున్నా రామకృష్ణ గారు Yes, ఇచ్చాను yes, సార్, yes, yes. ఇచ్చాను. హలో సార్, నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. చాలా బాగా చెప్పారు సార్. ఇవాళ రికార్డింగ్ చేశారు సార్? ఇప్పుడు రికార్డింగ్ లో ఉంది సార్. స్టార్టింగ్ నుంచి రికార్డ్ లో ఉంది. ఉంది కదా? ఓకే ఓకే సార్. Yes, అంతేలేండి, sir, వేరే yes, sir. డౌట్స్ Thank ఏం you, sir. లేవు. Thank you so much. ఎందుకంటే Yes, ఆ sir, yes, sir. రికార్డింగ్ పెట్టేస్తే బాగుంటుందని నా కోరిక, అంతే, వేరే ఏం లేదు. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. చాలా ఎక్స్ప్లెనేషన్స్ చాలా బాగా ఇచ్చారు సార్ ఇవాళ. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. చాలా ఎస్ సార్. బాగుంది. ఎందుకంటే ఓకే. సమాజంలో జరిగే కొన్ని చూస్తుంటే ఆ, నాకు చాలా అనిపిస్తది. అంటే ఏదో కరెక్ట్ ఒక సార్. రోజు సమాజానికి మేలు చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాం. అవును సమాజాన్ని సార్, అవును సార్. అలాగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే తెలుగువాడు, నిజం చెప్తున్నా, ఉమ్, తెలుగువాడు తెలివి లేని వాడుగా ఉండకూడదు, తెలివైన వాడిగా ఉండాలి అనేది నా తపన. ఖచ్చితంగా మోసపోకూడదు, సార్. సంపాదించు. ఇది వరకు అంతా నార్త్ వాళ్ళే ఉన్నారు సార్ ఈ ప్రాజెక్టులలో ఎక్కువ. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు మీరు వచ్చిన కాడ నుంచే కొద్దిగా వీళ్ళకి, ఎందుకంటే అలవాటు పడ్డారు, ఇబ్బంది లేదు ఇంకా. ఆ? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. తలుచుకుంటే ఏదైనా గట్టిగా తలుసుకోవాలి సార్, అంతే. ఆ, పని ఆ, అయిపోతుంది అని చెప్తాను కదా. మన శక్తి మేర 100%. మనం చేస్తున్నాం సార్, ఇబ్బంది లేదు. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్. ఓ, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి, మీకు సార్ ఫీల్డ్ లో ఇంకా వెళ్ళినప్పుడు ఏదైనా ఇంకా డౌట్ ఎవరు వచ్చినా జనాలు. మేడం చెప్పండి. ఇంకా ఎవరు రైట్ చేయలేదు సార్ అండ్ ఎస్ 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 ఎస్. చేస్తారు చేస్తారు. ఎందుకంటే నేను ఈ రోజు కొంచెం క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇద్దామని రెడీ ఉన్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. కాయిన్ సంబంధించిన, ప్రాజెక్ట్ సంబంధించిన, దీని ఫీచర్ సంబంధించిన, తర్వాత ఈ మార్కెట్ లో ఎలా సెల్ చేసుకోవాలని సంబంధించిన, మీ కాయిన్స్ వచ్చిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి ఎవరు కూడా ఈ కాయిన్స్ అమ్మట్లేదు. ఎందుకంటే నేను ఒకసారి మెసేజ్ పెట్టా, నాకు అర్జెంట్ గా కాయిన్స్ కావాలి, వేరే వాళ్ళకు నాకు డాలర్ దొరకలేదు, నా దగ్గర కాయిన్స్ లేవండి అర్జెంట్ గా అంటే కూడా ఎవరు నాకు కాయిన్స్, ఒక్క పర్సన్ ఫోన్ చేశాడు నెక్స్ట్ డే, సార్ నా దగ్గర 40 ఉన్నాయి సార్, నేను ఇస్తాను అవి అని చెప్పేసి. మళ్ళీ ఇవ్వలేదు ఆయన. అంటే చూడండి, టైట్ గా హోల్డ్ చేసి పెట్టుకున్నారు. కాయిన్స్ ని మనం పోగొట్టుకోకూడదు, మనకు వచ్చిన కాయిన్స్ మనం కాపాడుకోవాలి, రేపు ఫ్యూచర్ ఇదే, బిట్ కాయిన్ ఎలా మిస్ అయ్యారు అందుకే మనం మిస్ కాకూడదు అని చెప్పేసి ఉన్నారేమో బహుశా. అందుకే నేను అడిగినా ఇవ్వలేదు. అంటే చూడండి, సో ఎకనామికల్ గా ఎవరైనా నీడ్ ఉన్న వాళ్ళు, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండి మనీ అర్జెంట్ ఉన్న వాళ్ళే తప్ప నా కాయిన్స్ ఎవరు అమ్మట్లేదు. సో ఇది చాలా గ్రేట్, చాలా గ్రేట్. ఇట్స్ ఓకే సార్. ఎనీ ఫీడ్బ్యాక్? ఎనీవన్? వెంకటేశ్వరరావు. ఇస్తున్నాను సార్. వెంకటేశ్వర ఇచ్చాను సార్. సార్ వెంకటేశ్వరరావు సార్ మాట్లాడొచ్చు. సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. వెంకటేశ్వరరావు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ సార్ ఈరోజు. ఎస్ 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 ఎస్. చాలా బాగుంది సార్. నాకు పోయినప్పుడల్లా నాకు ఒక లీటర్ దగ్గర పోతే ఒక పాత ప్రాజెక్ట్ గురించి, పర్చేజ్ గురించే చెప్తున్నారు. నేను అప్పుడు ఆ ప్రాజెక్ట్ చేశాము, ఆగిపోయింది, దీన్ని మేము ఎట్లా నమ్మాలి, మీరు చేస్తున్నారు, మీకు తెలియదు, కొత్తగా వచ్చారు అని అంటున్నారు. ఎస్ ఎస్ ఎస్. సో మీరు అప్పుడు ఏం చెప్పాలంటే, ఫోర్సే చేసిన వ్యక్తే ఉన్నాడు, ఆయన ఫోర్సే స్టార్టింగ్ లో చేశాడు, ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ దీన్ని చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి, ఎందుకు చేస్తున్నాడు, మీరు ఎందుకు చేయట్లేదు అంటే అక్కడ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే అక్కడ వాళ్ళకు సరైన దాని గురించి క్లారిటీ లేక అలా అన్నారు. నేను కూడా అలా అన్న వ్యక్తినే. మీ ఫోర్టాన్ స్టార్ట్ అయిన జాయిన్ అయిన రోజే నేను అవ్వలేదు, జనాలు జాయిన్ అవుతున్నారు. నా ఐడి ఎంత తెలుసా? 2894 నా ఐడి. ఎందుకు 2800, దాదాపు 3000 మందిని దగ్గర నేను ఉన్నానంటే దానికి కారణం గత ప్రాజెక్టులు వచ్చాయి. ఎస్ సూపర్, మంచి కాయిన్తో వచ్చాయి, కానీ అందరూ చేయలేరు. వాస్తవమే, అందరూ చేయలేరు. లీడర్ చేయగలడు, లీడర్ సంపాదించుకోగలడు. కానీ మళ్ళీ ఈ ప్రాజెక్ట్ లో కూడా నేను కొంతమందిని జాయిన్ చేపించి మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా, డబ్బులు రాకపోతే. జాయిన్ చేయడం ఒకటే కాదు కదా. ఎందుకులే అనుకున్నా నేను, ఇది ఎందుకులే, వద్దులే అనుకున్నా. వాస్తవం చెప్పాలంటే వద్దులే అనుకున్న ప్రాజెక్ట్ ని సీరియస్ గా ఎందుకు చేస్తున్నాను మరి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ గమనించిన తర్వాత నిజంగా చేస్తే ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సీరియస్ గా చేయాలి, ఖచ్చితంగా లైఫ్ ని ఇస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా ధనవంతులను చేస్తుంది అని ఒక నమ్మకంతో చేశాం. ఎందుకు అంటే గతంలో జరిగిన 4 స్టేజ్ లో జరిగిన కోడింగ్
ఎక్సలెంట్, దాని కోడింగ్ విషయంలో ఎవరు తప్పుకోవట్లేదు. కానీ షేరింగ్ విధానం చూస్తే లీడర్కి ఎక్కువ తినగలిగాడు. నాన్ వర్కింగ్ లో ఉన్న వాళ్ళు పాపం ఇబ్బంది పడ్డారు. కానీ అంతో ఎంతో కాయిన్స్ వస్తే లాభపడ్డారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఏమి రాని వాళ్ళు చాలా బాధపడ్డారు. అదన్నీ దృష్టిలో పెట్టుకొని ఈడేం చేశాడంటే రీసెర్చ్ చేశాడు మార్కెట్ ని. అందరికి న్యాయం జరగాలని ఏం చేశాడు, ప్రతిదీ కూడా 50% షేరింగ్ ఇచ్చాడు. ప్రతి ఒక్క లింక్ ఐడికి ఇంకో లింక్ ఐడి చేస్తూ ఇన్కమ్ షేర్ అయ్యేలాగా చేశాడు. అది బ్యూటీ సార్. దానికి తోడు ఎవ్రీ 10 days కి ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చేలాగా చేశాడు. సెకండ్ లెవెల్ నుంచి అంటే 2000 పెట్టుకున్న వ్యక్తి కూడా, అట్లీస్ట్ 2000 పెట్టుకున్న వ్యక్తి కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఎవ్రీ 10 days కి ఇవ్వడం జరుగుతుంది. వర్క్ చేసుకున్న వ్యక్తికి ఈ క్షణమే ఇప్పుడే, ఆయనతో పాటు నమ్ముకున్న టీంకి ఈ క్షణం ఇప్పుడే, టీం కూడా నాట్ ఓన్లీ లీడర్. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ని ఎందుకు చేయకూడదు? ఆ విషయాలు వాళ్ళకి తెలియవు కాబట్టి చేసే వాళ్ళు రెడీగా లేరు. కానీ మనం ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు మనం చెప్పే విధానం ఏంటంటే క్లియర్ గా ఇందులో ఉన్న ప్యాసివ్ ఇన్కమ్, ఇందులో ఉన్న టాన్ కాయిన్ సెలెక్షన్, ఫ్యూచర్ ఉన్న కాయిన్, మరో ప్రభంజనం సృష్టించబోతుంది ఆ కాయిన్. 100% మీరు అవునన్నా కాదన్నా మీరు తర్వాత చూసుకోవచ్చు ఏంటనేది, రైట్? సో ఈ విధంగా ఈ పాయింట్లు హైలైట్ చేస్తూ వచ్చినటువంటి ఈ పాయింట్స్ ని మనం వాళ్ళకి ఎలా తెలియపరచాలి అనే కన్ఫ్యూజన్ ఉంటే నాకు వెంటనే ఫోన్ చేయండి. లైవ్ లో నేను మాట్లాడేస్తాను, వాళ్ళతో చెప్తాను, వివరిస్తాను. ఆ తర్వాత వాళ్ళు నచ్చితే ఓకే, నచ్చకపోతే లీవ్ ఇట్. మీరు చేస్తున్నారని చెప్పి సార్ ఆల్రెడీ ప్రాజెక్ట్ లో ఉన్నారు, చేశారు అనే నేను చెప్తాను సార్. చెప్పండి, లైవ్ లో మాట్లాడించండి, నాకు కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడించండి, నో ప్రాబ్లం. రైట్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. నోహా సార్ నెక్స్ట్ ఇచ్చాను సార్, NOAH అంటే సార్. నోహా సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత మొట్టమొదటిగా టాప్ లీడర్ గా ఉంటూ మీరు జూమ్ అటెండ్ అయ్యి మైక్ తీసుకున్నందుకు సంతోషం. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సార్ ఫోర్టాన్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కోటీశ్వర్లే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంటంటే దాని గురించి ఎవరికి అర్థం కావడం లేదు సార్. ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే మన వాళ్ళు ఈ రోజు పెట్టి రేపే ధనవంతులు కావాలని అనుకుంటారు కాబట్టి కొంతమంది, అది ఇబ్బంది. చెప్పండి సార్. ఒక్కసారి ఎవరైతే ఈ ఫోర్టాన్ లో రిజిస్టర్ అయినా, ఒక్క స్లాట్ తో రిజిస్టర్ అయినా కూడా వాళ్ళు కోటీశ్వర్లే. అంటే కోటీశ్వర్ లిస్ట్ లోకి ఒక అడుగు వేశారు వాళ్ళు. మొట్టమొదటి మెట్ అన్నమాట, ఒక మెట్ ఎక్కినట్లే. ఒక స్లాట్ చేసుకున్న వాళ్ళు ఒక స్టెప్ కోటీశ్వర్ లిస్ట్ లోకి వాళ్ళు అంటే ఎంటర్ అయినారు అనమాట, ఆ రూట్ లోకి. మంచిగా చెప్పారు సార్. ఆ రూట్ లోకి ఎంటర్ కావడానికి మొదటి మెట్. సూపర్, మొదటి మెట్. ఇంకోటి ఏంటంటే సార్, ఈ ఫోర్టాన్ ఎవరైతే సీరియస్ గా బిల్డ్ చేస్తారో ఇంకా ఒక 6 months లో ప్రతి ఒక్కరి దగ్గర ఒక 1 share, మినిమం 1 share అయితే ఖచ్చితంగా గ్రాప్ చేసుకుంటారు. మినిమం 1 share సార్. 1 share అనేది ఈజీ సార్ ఈ ఫోర్టాన్ లో. కరెక్ట్ గా అందరూ 12 slots అప్గ్రేడ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ వీ విల్ సక్సెస్. అంటే ఒక పెద్ద రెవల్యూషన్ ని క్రియేట్ చేయబోతుంది ఫోర్టాన్ అనే ఒక ప్రాజెక్ట్. 100% పెద్ద రెవల్యూషన్ చూస్తున్నారు కదా, దాని గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. మీకు వచ్చిన ఇన్కమ్, మీ ఎక్స్పీరియన్స్, మీరు గతంలో చేసిన ప్రాజెక్టులు, హోప్ అక్కడ కోల్పోవడం, ఇక్కడ హోప్ రావడం, ఈ షేర్ చేయండి సార్. ఓకే సార్, గతంలో చేసిన ప్రాజెక్ట్ అంటే మెటాఫోర్స్ చేశాను. మెటాఫోర్స్ లో దాదాపు ఒక 4000 నుంచి 5000 టీం ఉంది. బట్ లీడర్ అనేవాడు సరిగ్గా లేడు, సో బయటకు వచ్చాము. సో అక్కడైతే ఏదైతే కోల్పోయానో నేను ఈ ఫోర్టాన్ లో సంపాదించుకోవాలని కసిగా నేను వర్క్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు సార్ నాకు దగ్గర ఒక $3,500 నుంచి $3,600 వచ్చినాయి సార్. సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఏ లెవెల్ ఉన్నారు సార్? 10th level సార్. సూపర్. మననే అయ్యారు కదా, రైట్. ఎస్ సార్. ఈ మంత్ లో 11 కూడా అయిపోతుంది, నెక్స్ట్ మంత్ లో 12 కూడా అయిపోతుంది. సార్ ఇక్కడ ఏంటంటే సార్, ప్యాసివ్ ఇన్కమ్ కి ఇప్పుడు ఇంకా 1,000,000 మంది జాయిన్ అయ్యేది ఇంకా ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు జనాలు. ఇది పాయింట్. 30,000-40,000 బిలోనే ఉంది మొత్తం కమ్యూనిటీ. 1,000,000 మంది జాయిన్ అయ్యే ప్రక్రియ జరుగుతుంది. ఆ లోపు ఎంతో మందికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, చాలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, చాలా ఫ్యూచర్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ అయిన సమయం, ఎంటర్ కండి. అట్లీస్ట్ ఒక్క స్లాట్ తో ఎంటర్ కావడం ట్రై చేయండి. నిజంగా మీరు అన్నట్టు 100% సక్సెస్.
ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్ సార్. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి జాయిన్ అయిన వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్ సార్. 1,00,00,000 మంది జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1 ఇచ్చినా కానీ ₹1,00,00,000 ఈజీగా వస్తుంది సార్. ఇది పాయింట్. కానీ సార్ ఈ ప్రాజెక్ట్ ఎవరు మిస్ అవ్వద్దండి. ఒక్కసారి మిస్ అయినారంటే, ఆల్రెడీ మేము కొన్ని ప్రాజెక్ట్స్ లో మిస్ అయినాము. ఇది ఏంటంటే మనకి ఫోర్సెస్ ఒక బ్రాండ్, ఫస్ట్ డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఇది తెచ్చిండేదే వీళ్ళు, ఈ సిస్టమ్ని తెచ్చిండేదే వీళ్ళు సార్. సో ఎవరైనా కానీ ఈ ప్రాజెక్ట్ని మిస్ అయితే ఇట్లాంటి ప్రాజెక్ట్ మళ్ళీ ఫ్యూచర్లో వస్తుందా లేదో కూడా తెలియదు సార్. 100% సార్, ఇది మాత్రం 100% ఎందుకు చెప్పనా, మీరు అన్న మాట అక్షరాలు నిజం. ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాజెక్ట్ వస్తుందో రాదో అంటే, టాన్ కాయిన్ తో ఈ సిస్టమ్ ద్వారా ఇలాగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఇంత ఈజీగా అన్ని నాన్ వర్కింగ్ స్టార్ట్స్ పెడుతూ ఒక ₹2,000 పెట్టుకున్న వ్యక్తి కూడా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా పెడుతూ టాన్ కు సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తూ అద్భుతం సార్. నిజంగా బాగా గుర్తు చేశారు పాయింట్. సో వచ్చిన ఆపర్చునిటీని ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ఫుల్ పర్సన్ సార్. సార్ ఇప్పుడు చాలా చూస్తున్నాం ROI కాన్సెప్ట్లు, అసలు ప్రిన్సిపల్ కూడా రావట్లేదు. స్టాండర్డ్ గా మనకి ఒక టాన్ అనే కాయిన్ ఇంకా గ్రోతింగ్ లో ఉంది. అట్లాంటి కాయిన్ తో మన ఫోర్టన్ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు కాయిన్ ని. సో మీరు చెప్పినట్టు రాబోయే రోజుల్లో కాయిన్ వాల్యూ పెరిగిందంటే అసలు కోటీశ్వర్ని మీ ఇంట్లోనే కూర్చొని మీరే, అసలు మన ఫ్యామిలీలో మనమే కోటీశ్వర్లు చెప్పాలంటే. సో కరెక్ట్ గా దీనికైనా కరెక్ట్ గా టేకప్ చేసే, ఇది ఎట్లా పోయే కంపెనీ కాదు, ఇన్వెస్ట్మెంట్ కాదు, ROI కాదు, ఏం కాదు, అస్సలు కాదు. సో మనము వర్క్ చేసుకుంటూ ఉంటే మన కెపాసిటీ సార్, ఎంత సంపాదించుకోవాలా అనేది మన కెపాసిటీ ఇది. ఈరోజు నీకు ₹1,00,00,000 కావాలంటే ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సార్, ప్రతి ఒక్కరికి స్కిల్స్ వస్తున్నాయి. ఇది పాయింట్ సార్. నిజంగా ఎంత స్కిల్స్ అంటే నేనే షాక్ అయిపోతున్నా. ఎవరెవరికో స్కిల్స్ వెళ్ళిపోతున్నాయి వాళ్ళు. అందుకే చెప్తున్నా, మాక్సిమం టు మాక్సిమం ట్రై చేయండి. హై క్లాస్ వెళ్ళే విధంగానే ట్రై చేసుకోండి. అప్పుడేమవుతుందంటే మీకు ఆటోమేటిక్ వచ్చి స్కిల్స్ పడిపోతాయి, మీరు వర్క్ చేసిన చేయకపోయినా. చాలా అడ్వాంటేజ్ అది దాని ద్వారా. సక్సెస్ నిజంగా నేను సక్సెస్ అవ్వాలా, నిజంగా నేను గ్రో అవ్వాలంటే 12 స్లాట్ చేసుకుని పెట్టుకోండి బాస్. ఎవరైనా సరే 12 స్లాట్ ఎవరైతే కొడతారో వాళ్ళు కోటీశ్వరుడే. ఇంకా డెఫినెట్లీ సార్ ఇది ఎందుకంటే గతంలో జరిగిన ఇట్లాంటివి ప్రీవియస్ కంపెనీస్లో చాలా మంది సక్సెస్ అయినారు. సో దాంట్లో వచ్చేసి స్టేబుల్ కాయిన్ వాడే వాళ్ళు, ఇక్కడ దీంట్లో వచ్చేసి మనకి గ్రోత్ అవుతుంటుంది. కాయిన్ కొనడం వల్ల మనము గ్రోత్ అవుతూనే ఉంటుంది కానీ ఎప్పుడూ డిక్రీజ్ అవ్వదు. ఒకవేళ అయినా కానీ $2 కన్నా ఎక్కువ డౌన్ అవ్వదు. కానీ ద బెస్ట్ ప్రాజెక్ట్ సార్ ఇది స్వామి సార్, మనం డిస్కస్ చేస్తాం కదా చాలా సార్లు దీని గురించి. ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా చేయండి, ఎవ్వరు వదలొద్దండి. ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్స్, చాలా ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్స్లో వెళ్తున్నారు అందరూ. ROI డైలీ 3%, 2%, 1%. ఆ కంపెనీలు అసలు నిలబడడం లేదు. ఈ ప్రాజెక్ట్ కరెక్ట్గా, ఈ ఫోర్టన్ ప్రాజెక్ట్ కరెక్ట్గా చేయండి. డెఫినెట్లీ 6 మంత్స్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. 6 మంత్స్లో. అది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా పాయింట్స్ కవర్ చేశారు. ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పిన పాయింట్స్ ని అబ్జర్వ్ చేయండి. అక్షరాల నిజం, ఎవరు కూడా మిస్ కావద్దు అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండి, ఓకే, క్లోజ్ చేద్దాం. మనం జూమ్ ఈ రోజు ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది. ఎందుకంటే వీడియో కూడా లెంత్ పెరిగిపోతుంది, మళ్ళీ దీన్ని అప్లోడ్ చేయడానికి, చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపారు జనాలు. నెక్స్ట్ మీటింగ్ లో మళ్ళీ మీట్ అవుదాం. సండే నేను స్పెషల్ జూమ్ పెట్టబోతున్నాను, ఆ టైం అనేది నేను చెప్తాను చూసుకొని. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం, క్లోజ్ చేద్దామా మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సైనింగ్ ఆఫ్ మిస్టర్ స్వామి. థ్యాంక్ యూ అండి.